గత కొన్ని రోజులుగా తెలంగాణ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కల్లోలం రేపుతోంది. మనం చూస్తున్నాం. దానికి సంబంధించి మాజీ ఉన్నతాధికారి పోలీసు ఉన్నతాధికారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన ఇంటరాగేషన్లో కొన్ని ఒప్పుకోవడం కూడా జరిగింది. గత ప్రభుత్వ హయాంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రభుత్వ పెద్దలు చెప్పిన దాని ప్రకారం ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్న విషయాన్ని ఆయన అడ్మిట్ చేసినట్లుగా అక్కడి నుంచి వార్తలు వస్తున్నాయి. ఇదే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కూడా రచ్చరేపుతోంది. వైసీపీ ప్రభుత్వం కొంతమంది పోలీసు ఉన్నతాధికారుల సహకారంతో ప్రతిపక్ష నేతల ఫోన్స్ను ట్యాపింగ్ చేస్తోందని చెప్పేసి టీడీపీ ఆరోపిస్తోంది. ఇక వైసీపీ నిజంగానే ఫోన్ ట్యాపింగ్ చేస్తోందా వైసీపీ ప్రభుత్వం? అలాగే టీడీపీ చేస్తున్నటువంటి ఆరోపణలలో నిజమెంత? అసలు ఫోన్ ట్యాపింగ్ అనేది ఆంధ్రప్రదేశ్లో జరుగుతుందా లేదా? ఇదే అంశంపై ఈరోజు చర్చలో పాల్గొంటున్నారు. మనతో వైసీపీ నుంచి జయకర్ గారు, వైఎస్ఆర్ ఇంటెలెక్చువల్ ఫోరం కో కన్వీనర్, అలాగే టీడీపీ నుంచి సుఖవాసి శ్రీనివాస్ గారు టీడీపీ నాయకులు, అలాగే జనసేన నుంచి లాయర్ పండు తిరగటి గారు. వెల్కమ్ టు యూ ఆల్ టు దిస్ ఈవినింగ్ డిబేట్ జెంటిల్మెన్. రైట్, ఐ విల్ స్టార్ట్ ఆఫ్ విత్ యూ శ్రీనివాస్ గారు. ఆరోపణలు చేసింది మీరు కాబట్టి మీ సీనియర్ నాయకులు ఈరోజు బోండా ఉమామహేశ్వరరావు గారు మీడియా సమావేశంలో తీవ్రమైన ఆరోపణలు చేశారు. అక్కడ తెలంగాణలో జరుగుతున్నట్లుగానే ఇక్కడ కూడా ఈ ప్రభుత్వ హయాంలో కొంతమంది ఉన్నతాధికారుల సహకారంతో ప్రతిపక్ష నాయకులు, పర్టికులర్గా చంద్రబాబు నాయుడు గారి పేరు, అలాగే పవన్ కళ్యాణ్ పేరు ఆయన మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఇంకొక సంచలనమైనటువంటి ఆరోపణ ఏంటంటే ప్రతిపక్ష నాయకుల ఫోన్స్తో పాటుగా ఎలక్షన్ కమిషన్ అధికారుల ఫోన్లను కూడా ట్యాపింగ్ చేస్తోంది వైసీపీ ప్రభుత్వం అనేది. మనం కరెక్ట్గా 3 రోజులు కూడా కాలేదు ఎలక్షన్ స్కెడ్యూల్ విడుదలయ్యి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చి ఈ లోపులోనే ఏకంగా ఎలక్షన్ కమిషన్ అధికారుల ఫోన్స్ కూడా ట్యాపింగ్ చేస్తోంది ప్రభుత్వం అని మీరు చేస్తున్నటువంటి ఆరోపణలకి ఎటువంటి ఆధారాలు ఉన్నాయి? శ్రీనివాస్ గారు. ఇప్పుడు మనం తెలంగాణలో చూసినట్టయితే ఈరోజు డిఎస్పి ప్రణీత్ రావు గారు దాదాపు మనకి కేసీఆర్ గారు అటువంటి అధికారుల్ని అడ్డుపెట్టుకొని వాళ్ళ చేత ఈ ఫోన్ ట్యాపింగ్లు చేయించాడు. తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత అతను హార్డ్ డిస్క్లు కానీ లేకపోతే ఆ కంప్యూటర్లన్నీ కూడా ఆయన్ని కూడా డిస్మాంట్లింగ్ చేయాలని చెప్పి ప్రయత్నం చేయటం, ఇవన్నీ కూడా బయటికి రావటం జరిగింది. ఖచ్చితంగా అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత కొన్ని విషయాలు ట్యాపింగ్ జరిగిన మాట వాస్తవేనని ఆయన ఒప్పుకున్నటువంటి తీరు కూడా మనం చూసాం. కాబట్టి అటువంటి దుర్మార్గమైనటువంటి ప్రయత్నాలు ఆంధ్రప్రదేశ్ లో కూడా జరుగుతున్నాయని ఈ రోజు కాదు, ఆ రోజున కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కానీ నెల్లూరులో కానీ, తర్వాత రఘురామకృష్ణరాజు గారు కానీ చాలా కాలం క్రితమే, దాదాపు వాళ్ళు ఎప్పుడు సంవత్సరంన్నర క్రితమే వాళ్ళు ఫోన్లు ట్యాపింగ్లు జరుగుతా ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు కూడా వాళ్ళు బయట పెడతా వాళ్ళు ఆరోపణ చేసినటువంటి సంఘటనలు మనం చూసాం. కాబట్టి ప్రభుత్వము ఎంత దుర్మార్గానికైనా పొడగట్టడానికి ఈ రోజున సిద్ధంగా ఉంది అన్నటువంటి దానికి నిదర్శనం ఆ రోజున రఘురామకృష్ణరాజు గారు చేసిన ఆరోపణ అయితేనేమి, లేకపోతే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు చేసినటువంటి ఆరోపణ అయితేనేమి. అది ఆరోపణే కాదు, ఆ రోజున మనం పిఎస్ఆర్ ఆంజనేయులు గారు కొందరితో మాట్లాడినటువంటి ఆ టేపులు కూడా ఆ రోజున ఆ వాయిస్ కూడా రికార్డ్స్ కూడా మనం చూసాం, కొన్ని మీడియాలు సంస్థల ద్వారా బయటకు వచ్చినాయి. అయితే అవి ఆ తర్వాత ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఏదైతే బీజేపీ, జనసేన, లేకపోతే మనము ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూటమి ఏదైతే ఏర్పడిందో ఆ కూటమి ఏర్పడిన దగ్గర నుంచి కూడా ఈ రోజున చాలా మంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఇటువంటి దురాగతాలకు పాల్పడ్డారో అటువంటి వాళ్ళందరూ కూడా ఈ రోజున చాలా భయాందోళనలో ఉన్నారు మాట వాస్తవం. కాబట్టి ఇప్పుడు ఇదంతా ఎప్పుడు జరిగింది? తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత జరిగింది. వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలు కానీ, వాళ్ళు చేసినటువంటి ట్యాపింగ్స్ కానీ, ఇటువంటివన్నీ కూడా. కాబట్టి ఇప్పుడు కూడా ఏంటంటే ప్రభుత్వం మారిపోబోతా ఉంది. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం మారిన తర్వాత ఇటువంటి దురాగతాలన్నీ కూడా బయటపడతాయి. పడిన తర్వాత మన పరిస్థితి ఏంటి అనేటువంటి పరిస్థితుల్లో ఈ రోజున వాళ్ళు కూడా ఆలోచనలో పడ్డారు. ఎందుకంటే మనకి అక్కడ మీరు ప్రాథమికంగా భయాందోళనలు మాత్రమే ఉన్నాయా ఆ రకమైన ఆరోపణలా, లేదంటే కనుక మీ దగ్గర ఏమన్నా ప్రాథమికంగా అయినా అట్లీస్ట్ కొంత ఎవిడెన్స్ ఉండాలి? ఎవిడెన్స్ లేకుండా ఎవరు కూడా యాక్షన్ స్టార్ట్ చేయరు. అలాగే మీరు ఫిర్యాదు చేసినా కానీ దానికి తగ్గట్టుగా మీరు ఆధారాలు చూపించాలి ప్రాథమికంగా అయినా కొంత. హైకోర్టులో శ్రావణ గారు పిటిషన్ వేశారు కదా, ఫోన్ ట్యాపింగ్స్ జరుగుతా ఉన్నాయి అనేటువంటిది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 2-3 years back, I think almost 2-3 years back, I think. అదేనండి.
అటువంటిది ఆ తర్వాతనే జరిగింది. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కానివ్వండి, లేకపోతే రఘురామకృష్ణరాజు గారు చేసినటువంటి కానీ. ఎందుకు ఇవన్నీ కూడా ఏంటి, ప్రభుత్వాలు మారిన తర్వాత బయటకు వస్తా ఉన్నాయి. ప్రభుత్వంలో నుండి పెద్దలు వాళ్ళని కాపాడుతా ఉన్నారు. ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్స్ జరుగుతున్నాయి అన్నటువంటిది ఒక సమగ్రమైనటువంటి కొంత సమాచారం మాకు ఉంది. ఎందుకనంటే మీరు ఇందాక మాట్లాడినప్పుడు ఇప్పుడు ఏపీటీఎస్ లాంటి సంస్థల్లో కాంట్రాక్ట్ బేస్ మీద వీళ్ళే ఒక మనిషిని పంపించి డేటా అంతా చౌర్యం చేసుకొని వెళ్ళిపోయాడని చెప్పేసేటటువంటి పత్రికల్లో కథనాలు కూడా మనం చూసినప్పుడు ఇటువంటివి కూడా ఎందుకు జరగవని చెప్పి మీరు అనుకుంటున్నారు? తెలంగాణలో జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్ లో జరగటానికి ఆస్కారం లేదా? 100% ఆస్కారం ఉంది, జరుగుతుంది ఇది అనేటువంటిది మా ఆరోపణ. నేను యాజ్ ఎ మోడరేటర్గా జరుగుతుంది అని నేను చెప్పట్లేదు లేదు. మీరు ఆరోపణలు చేసింది మీరు కాబట్టి, విపక్షంగా టీడీపీ చేసింది కాబట్టి, మీకు ఒక ప్రాథమికమైనటువంటి ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత దానికి ప్రాథమికమైనటువంటి కొంత సమాచారం మా దగ్గర ఉండబట్టే దాని మీద ఆరోపణ చేయగలుగుతున్నాం. లేకపోతే దాని మీద ఆరోపణలు చేయం కదా. అంటే ఆరోపణలతోనే సరిపెడతారా, లేదంటే అంటే ఆల్రెడీ బోండమ్మ గారు చెప్పడం ఏంటంటే ఫిర్యాదు చేయబోతున్నాం అని అన్నారు, ఫిర్యాదు చేయబోతున్నారా లేదా అనేది ఇక్కడ ఇదమిద్దంగా తెలుసుకోవాల్సినటువంటి విషయం. లేదంటే ఆరోపణలతో సరిపెడతారు. ఫిర్యాదు గతంలోనే చంద్రబాబు నాయుడు గారు పిఎం మోడీ గారికే లేఖ రాశారు, జరుగుతా ఉన్నారు. మళ్ళా ఖచ్చితంగా దీని మీద మేము విచారణ జరిపించమని కోరుతాం. రైట్, ఓకే. జైకర్ గారు, వాట్ ఈస్ యువర్ టేక్? నమస్తే అండి, అక్కడ ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ కూడా నమస్తే. అట్లాగే సిటీ కేబుల్ 24/7 ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. రెండో ఇంకా ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, తెలుగుదేశం వాళ్ళు చెప్పేది ఎట్లా ఉంటదంటే దొంగే దొంగ 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 అని అరిచినట్టుగా ఉంటుంది. దెయ్యాలు వేదాలు వల్లించేటటువంటి రీతిలో వాళ్ళు మాట్లాడే మాటల్ని ప్రజలు పెద్దగా విశ్వసించరండి. టెలిఫోన్ ట్యాపింగ్ అనేటటువంటిది నిజంగా జరిగేటటువంటి ఇష్యూనే అయి ఉన్నట్టయితే, వాళ్ళ దగ్గర ఆధారాలు ఉంటే వాళ్ళు నిరభ్యంతరంగా కేసులు పెట్టుకోవచ్చు. దాని మీద ఏ విధమైనటువంటి ఫిర్యాదులైనా చేయవచ్చు. మరి ప్రధానంగా ఏంటంటే అసలు ఇటువంటి ఇష్యూస్ లో చాలా సీరియస్ అవుతాయి. ప్రభుత్వాలు మారిపోయిన సందర్భాలు కూడా చరిత్రలో ఉన్నాయన్న సంగతి అందరికీ తెలిసినటువంటి అంశమే. కాబట్టి ఇటువంటి ట్యాపింగ్ అంశాలలో వాళ్ళకి ఈ ఊరికిన బురద జల్లి మీరు కడిగేసుకోండి అని అనేటటువంటిదే తప్ప మరొకటి కాదు. ఇంకోటి ఏంటంటే, నాకెందుకనో వీళ్ళు ఈసీ అధికారులను కూడా కలుపుతున్నారంటే గుమ్మడికాయల దొంగ అంటే ఏదో భుజాలు తడుముకున్నట్టుగా ఉంది అనేటటువంటి ఉద్దేశం గుర్తొస్తుంది. ఏంటంటే మరి వీళ్ళు ఏమన్నా ఈసీ అధికారులతో ఏమన్నా మంతనాలు జరపడానికి, లేకపోతే వాళ్ళకి ఏమన్నా బ్రైబరీ ఇవ్వడానికి ఏమన్నా ప్రయత్నం చేస్తున్నారేమో. వీళ్ళ ప్రయత్నాలు ఎక్కడ బయటపడిపోతాయో అని భయపడుతూ, ఒకవేళ మా ఆరోపణ మా బండారం బట్ట బయటపడేమో, మా రంకు బయటపడుతుందేమో అన్న ఉద్దేశంతో ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారేమో నాకు తెలియదులే. కానీ అసలు పెగాసస్ అనేటటువంటి, అంటే బొండా ఉమామహేశ్వరరావు చెప్పారు కాబట్టి ఇప్పుడు మీరు అనేది ఏంటంటే ముందరకాలుగా బంధాలు వేస్తూ ముందు జాగ్రత్తగానే ఫోన్ ట్యాపింగ్ అనే ఒక అంశాన్ని తీసుకొస్తే ఈసీ ఏకంగా ఈసీ మీదే ఆరోపణలు చేస్తున్నారు. ఇది కూడా మీరు ఒకసారి గమనించుకోవాలి. అంటే ఈసీ ఎలక్షన్ కమిషన్ అధికారులతోనే విపక్షాల మంతనాలు చేసేటటువంటి ఆరోపణలు చేస్తున్నారు. మరి అసలు ఈసీకి బ్రైబ్ ఇవ్వటం అనేది జరిగిద్దా? ఏం మాట్లాడుతున్నారు? అసలు స్పృహలో ఉండి మాట్లాడుతున్నారా, లేకపోతే ఇంకో రకంగా మాట్లాడతాం? మాకేం అర్థం కావట్లేదు. మీరు స్పృహలో ఉండి ఆరోపణలు చేస్తే మేము కూడా స్పృహలో ఉండే సమాధానాలు చెప్తామండి. మీరు నిస్పృహగా చెప్తే మేము కూడా నిస్పృహగానే చెప్తాం. ఫోన్లు ట్యాప్ చేసే అవసరం మాకేముంటుందండి? ఫోన్లు ట్యాప్ చేసేటటువంటి నిజమైనటువంటి ఆధారాలు ఏం మాట్లాడుతూ ఉన్నారండి? మాట్లాడేటప్పుడు అవసరం ఏముంటుంది అనేది కాసేపు పక్కన పెడదాం. అవసరం ఏంటనేది కాసేపు పక్కన పెడదాం. సురేష్ గారు, అవకాశం ఎవరికి ఉంటుంది చెప్పండి? అవకాశం అధికారంలో ఉన్న వారికి ఉంటుందా, లేకపోతే విపక్షాలకు ఉంటాయా? ఇప్పుడు తెలంగాణలో ఏం చూస్తున్నాం? అధికార ప్రతినిధి ఆయన మాట్లాడుతున్నప్పుడు నేను విన్నాను. ఆయన కూడా వినడం నేర్చుకోమనండి. ఏమంటారు? లేదు, వ్యాలిడ్ కౌంటర్ అయితేనే నేను అలౌ చేస్తాను, లేకపోతే ఐ వుడెంట్ హ్యావ్ అలౌడ్ ఎనీబడి. యు నో మీ రైట్ జగన్ గారు, మనం ఆల్రెడీ కొన్ని రోజులుగా డిబేట్ చేస్తున్నాం కాబట్టి, సో వ్యాలిడ్గా ఉంటే కౌంటర్ అలౌ చేద్దాం మీకైనా. కానీ ఆబ్వియస్లీ నేను చెప్పేది ఒకటే, ప్రభుత్వానికి ఫోన్ ట్యాప్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మా బలం మాకుంది. మా ప్రజల్లో మాకున్నటువంటి ప్రజాబలమే మా ఆయుధం. కాబట్టి మాకు ఇటువంటి ఫోన్లు ట్యాప్ చేయాల్సినటువంటి అవసరం లేదు. వీళ్ళు ఏదన్నా గుమ్మడికాయలు దొంగలంటే భుజాలు తడుముకున్నటువంటి రీతిగా మరి వీళ్ళు ఏమన్నా, ఎందుకంటే తెలుగుదేశం రాజకీయ చరిత్ర అంతా అంతే. వాళ్ళు ఎప్పుడూ కూడా ఏం చేస్తారంటే దొంగోట్లు వాళ్లే సృష్టిస్తారు. అయ్యో దొంగోట్లు ఉన్నాయి అని అంటారు. డేటా చౌర్యం వాళ్లే చేస్తారు. అదిగో డేటా చౌర్యం జరుగుతుంది అంటారు.
అంటే వాళ్ళు ఏదైతే చేస్తారో ఆ చేసేదాన్ని ఎదుటి వాళ్ళ మీదకు ముందుగానే ఆపాదించి ఎదుటి వాళ్ళని డిఫెన్స్ లో పెట్టే పాలిటిక్సే తెలుగుదేశం ఆది నుంచి చేస్తుంది. బురద జల్లి ఎదుటి వాళ్ళ మీద బురద జల్లి వాళ్ళు ఏదైతే తప్పు చేస్తారో ఆ తప్పుని ఎదుటి వాళ్ళ మీదకి నెట్టి ఆ బురదని వాళ్ళనే కడుక్కోమనేటటువంటి స్థితిలో వీళ్ళు హ్యాపీగా చలిగార్చుకునేటటువంటి ఈ రాజకీయం చేస్తుంటారు. కాబట్టి తెలుగుదేశం వాళ్ళు చేసేటటువంటి నిరాధారమైనటువంటి వ్యాఖ్యలకు వాళ్ళ దగ్గర ఒకవేళ నిజంగా ఈ ఆరోపణలకి నిజమైనటువంటి ఆధారాలు ఉన్నట్టయితే వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. నేను మీకు ఇందాకే అదే చెప్పబోయాను. ఇప్పుడు బోండా ఉమామహేశ్వరరావు చెప్పినటువంటి ప్రతి మాటకి అతను నిజంగా కట్టుబడి ఉండగలిగిన వాడైతే పెగాసస్ స్పైవేర్ అనేటటువంటి దాన్ని ఆంధ్రప్రదేశ్ లోకి పరిచయం చేసింది ఎవరు? ఏబి వెంకటేశ్వరరావు అనేటటువంటి ఇంటెలిజెన్స్ డీజీ అవునా కాదా? ఏబి వెంకటేశ్వరరావు అనే అతను ఆ ఐపీఎస్ ఆఫీసర్ ఉద్యోగాన్ని కోల్పోవలసిన పరిస్థితి వచ్చిందా రాలేదా? అతను ఉద్యోగాన్ని కోల్పోవడంతో పాటు ఈ రోజు అతను గాలిలో ఉండటానికి ప్రధానమైనటువంటి కారణం ఈ రోజు 23 మంది ఎమ్మెల్యేలని కొన్న దాంట్లో అతను చేసినటువంటి పాపం అవునా కాదా? చిట్ట చివరికి ఇప్పుడు వీళ్ళు చెప్తున్నటువంటి వివేకానంద రెడ్డి హత్య కేసులో కూడా సాక్ష్యాలను తారుమారు చేయడానికి ఆనాటి ఎస్పీలతోనూ అట్లాగే సిబిఐకి సంబంధించినటువంటి వాళ్ళ రామ్ సింగ్ తోనూ అనేక రకాలైనటువంటి చర్చలు చేసినటువంటి ఏబి వెంకటేశ్వరరావు అసలు ఆయన కదా, తెలుగుదేశం కదా ఈ ఫోన్ ట్యాపింగ్ల విషయంలో ప్రధానమైనటువంటి నిందితులు. అటువంటి వాళ్ళు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఎక్కడో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఇటువంటి ఈ చిల్లర మల్లర పనులు చేయాల్సినటువంటి అవసరం అసలు లేనే లేదండి. ఇటువంటి చిల్లర వేషాలు ఏదన్నా వేస్తే తెలుగుదేశం పార్టీ ఎటువంటి చిల్లర వేషాలు వేస్తుందేమో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అటువంటి అవకాశం లేదు, అటువంటి అవసరం లేదని మాత్రం. జనసేన ప్రతినిధి కూడా ఉన్నారు, పండు తిరగటి. మళ్ళీ వస్తాను సార్ జయకర్ గారు. We have taken your point. I'll come back to you again. పండు గారు, మీరు లాయర్గా కూడా ఉన్నారు. యాక్చువల్గా ఈ దేశంలో ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక సీరియస్ ఇష్యూ. ఇది రకరకాల సందర్భాల్లో అనేక సార్లు మనం గతంలో కూడా విన్నాం. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఈవెన్ ఏకంగా కేంద్ర ప్రభుత్వ స్థాయిలోనే ఫోన్ ట్యాపింగ్లు చేస్తున్నారు. పెగాసిస్ అనేది కూడా ఇట్స్ నాట్ ఏ న్యూ వర్డ్ ఎనీమోర్. పెగాసిస్ అనేది దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించినటువంటి పరిస్థితి చూసాము. విపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ తీవ్రమైన ఆరోపణలు చేశారు మోదీ ప్రభుత్వం మీద కూడా. అలాగే ఇప్పుడే జయకర్ గారు మెన్షన్ చేస్తున్నట్టు ఈవెన్ లాస్ట్ గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఇవే ఆరోపణలు వినపడ్డాయి. అప్పట్లో ఆయన అన్నట్లుగా వెంకటేశ్వర్ల గారి చేత ఇజ్రాయెల్ నుంచి పెగాసిస్ సాఫ్ట్వేర్ని స్పైవేర్ని ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత అవి అప్పటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైసీపీ నాయకులు ఫోన్లను ట్యాప్ చేయడానికి వాడారని చెప్పేసి. ఏదేమైనా కానీ ఇట్స్ ఎ వెరీ సీరియస్ ఇష్యూ. టెలిగ్రాఫ్ యాక్ట్ కింద ఇది వస్తుందనేది నాకు అనిపిస్తుంది. మీరు న్యాయవాదిగా ఉన్నారు కాబట్టి మీ అబ్జర్వేషన్ ఏంటి? ఇవి ఎంతవరకు ఈ ఆరోపణలు ఇవి నిరూపితమయ్యే అవకాశం ఉంది? అందరికీ ముఖ్యంగా నమస్కారాలండి. ముందుగా నాతోటి సహచరులకి మీడియా ప్రతినిధులకి అందరికి కూడా నమస్కారం. ఏదైతే ఇప్పుడు అంశం ఉందో ఫోన్ ట్యాంపరింగ్ అన్నది, ఇది రాష్ట్రంలో జరుగుతుంది అని మేధావులు కానీ, ఒక రాజకీయంలో పదవుల్లో ఉన్న వాళ్ళు, ప్రజాప్రతినిధులు కానీ, కొంతమంది ముఖ్యులు తెలియజేశారు. అంటే ఏదో ఒక సాధారణ అనామకుడు ఒక రాయడం వేరు, ఒక ప్రజాప్రతినిధి ఒక పార్లమెంట్ కి 7 అసెంబ్లీలతో కూడినటువంటి ఒక పార్లమెంటు సభ్యుడు, లక్షలో లేదా వేలల్లో మెజారిటీతో నెగ్గినటువంటి ఒక ప్రజాప్రతినిధి, ఒక శాసనసభ్యుడు ఒక మాట అన్నారు అంటే దాని మీద ఎంత లోతైనటువంటి అర్థం ఉన్నదో అన్నది ఈరోజు మీడియా ద్వారా కూడా ప్రతి ఒక్కరూ తెలియజేసుకోవాలి. అంతేకాకుండా వాళ్ళు చేసినటువంటి ఆరోపణలు ఎంతవరకు నిరూపితమైనవి, ఆధారవంతమైనటువంటివి, అర్థవంతమైనవి అన్నది కూడా ఒకసారి ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు. దీని మీద ఒక ఆరోపణ వచ్చినప్పుడు ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద పెగాసస్ అనో లేదా వేరే సాఫ్ట్వేర్ ఏదో ఒకటి కొత్త టెక్నాలజీ ఉపయోగించారని పక్కన పెడితే, ఫోన్ ట్యాంపరింగ్ అనే ఒక ఆరోపణ వచ్చినప్పుడు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చెయ్యలేకపోతే ఎందుకు సిబిఐ ఎంక్వైరీ చేసుకోలేకపోతుంది, ఎందుకు ఈడీ ఎంక్వైరీ చేసుకోలేకపోతుంది, ఎందుకు విచారణ అధికారుల ద్వారా మేము చెయ్యలేదు అని చెప్పి తేటతెల్లం చేయలేకపోతుంది? అంతేకాకుండా దీని మీద సంబంధం ఉండదు. మీరు అది గమనించుకోవాలి. టెలిగ్రాఫిక్ ఈడీకి సంబంధం ఉండదు. సార్ వన్స్ నేను మాట్లాడుతున్నప్పుడు చెప్తున్నాను, ఏదైనా చెప్తున్నాను సెంట్రల్ అధికారులు మీరు ఎందుకు విచారణ చేసుకోలేకపోతున్నారు అని చెప్తున్నానండి. మీరు ఎందుకు
ఒక మీరు ఒక మీద ఆరోపణ వచ్చినప్పుడు ఈ రోజు మీరు దొంగ అంటే నేను దొంగతనం చేయలేదని మీరు ఏ విధంగా అయితే ఆరోపణ నిరూపితం చేసుకుంటారో, అలాగే మీ మీద ఫోన్ ట్యాంపరింగ్ అనే ఒక ఆరోపణ వచ్చినప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం 151 మంది ఎమ్మెల్యేలు, 23 మంది పార్లమెంటు సభ్యులతో కూడినటువంటి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఆ ఆరోపణలను కొట్టివేయట్లేదు? ఎవరు కూడా అధికారికంగా వచ్చి ఎందుకు చెప్పడం లేదు, మేము చెయ్యలేదు అని చెప్పి చాలా ఎగరేసుకుని ఎందుకు ధైర్యంగా చెప్పలేకపోతున్నారు అంటే, ఈ ఫోన్ ట్యాంపరింగ్ అనేది జరిగింది. ఒక లోక్సభ ప్రతినిధి, ఒక శాసనసభ ప్రతినిధి దీన్ని తెలియజేశారు. ఈ శాసనసభ, లోక్సభ ప్రతినిధులు ఎవ్వరు బయట వాళ్ళు కాదండి. 2019 ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుతో నెగ్గిన వాళ్ళే, ఈ జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రచారంలో నెగ్గిన వాళ్ళే వాళ్ళ పార్టీ యొక్క ప్రతినిధుల మీద చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారంటే దీని అర్థం నిజంగా ఫోన్ ట్యాంపరింగ్ అనేది జరిగిందని అర్థం. అంతేకాకుండా ఫోన్ ట్యాంపరింగ్ జరిగితే ఒక పరిణామాలు కూడా అనుభవించాల్సి వస్తుంది. ఏదైతే గతంలో రైట్ అది ట్యాంపరింగ్ కాదులేండి, ట్యాపింగ్ అంటున్నారు జయకర్ గారు. ఫోన్ ట్యాపరింగ్ అని చెప్తున్నాను. ట్యాపరింగ్ కాదండి, అది ట్యాపింగ్ అంటారు దాన్ని. సరే సార్ జయకర్ గారు, ఏముంది దాంట్లో ఏముందిలే కానీ, ఇంకోటి ట్యాంపరింగ్ కూడా చేస్తేనే ట్యాపింగ్ అనేది బయటకు వస్తుంది. అంటే అది ఆ టెక్నికల్ గా కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు మ్యానిపులేషన్ జరుగుతుంది కదా. అవును సార్, అంటే ఈవీఎంలకు ఒక్కటేనా ట్యాంపరింగ్ అనే వర్డ్ ఏదో దానికి దానికి ఒక్కదానికే డెడికేట్ చేసినట్టు అట్లేం కాదు. ట్యాంపరింగ్ మీన్స్ చేంజింగ్ ద ఒరిజినల్ స్ట్రక్చర్. దానికి ఉన్నటువంటి ఏ ఎక్విప్మెంట్ అయినా కానీ ట్యాంపర్ చేస్తే ఆటోమేటిక్గా దాని నుంచి కావాల్సింది వస్తుంది. అది ఆయన ఉద్దేశం అయి ఉండొచ్చు. ఆయన దాన్ని దాని గురించి పెద్ద డిస్కషన్ అవసరం. ఒకసారి ట్యాంపరింగ్ అనేది ఏంటంటే ఏదైనా ఒక మాడ్యులేషన్ తీసుకుని దాన్ని మీకు అనుకూలంగా మార్చుకోవడాన్ని ట్యాంపరింగ్ అంటాం. ట్యాపింగ్ అంటే ఏంటంటే ఉన్నదాన్ని మీరు అవతల వాళ్ళ దగ్గర ఇంట్లోకి దూరి వాళ్ళ యొక్క విషయాన్ని తెలుసుకోవడాన్ని ట్యాపింగ్ అంటాం. అది అర్థం చేసుకోండి. నేను ట్యాంపరింగ్ కోసం మాట్లాడుతున్నాను, ఉన్న వాటిని మార్చి మాడ్యులేషన్ చేసి చేసుకోవడాన్ని. దానికోసమే రఘురామకృష్ణరాజు గారు ఎలాంటి నేను మాట్లాడిన మాటలని ఎవరు కోటమిరెడ్డి శ్రీధర్ గారు చెప్పారు, ఈ ఫోన్ కాల్స్ ని ట్యాంపరింగ్ చేసి నేను మాట్లాడిన మాటలు నాలుగుగా చిత్రీకరించారని చెప్పి. ఆ తర్వాత ఫోన్ ట్యాపింగ్ రండి. గతంలో జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ ఏదైతే పెగాసిస్ పేపర్స్ ఉన్నాయో, రాహుల్ గాంధీ గారు కూడా ప్రధానమంత్రి మీద ఏ విధమైన ఆరోపణలు చేశారో ఆ విషయాలు కూడా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వంలో కూడా ప్రతిపక్షం అనేది ఆరోపణ చేస్తా ఉంటది. కానీ అక్కడ అధికార పక్షం ఏ విధంగా అయితే ఫోన్ ట్యాపింగ్ మీద ఒక నిర్దిష్టమైనటువంటి మీరు చేయలేదని ఒక స్టాండింగ్ తీసుకుందో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తీసుకోవడం లేదు? రాష్ట్ర ప్రభుత్వం కూడా ట్యాపింగ్ పాల్పడింది కాబట్టి ఈ ట్యాంపరింగ్ అనే విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ట్యాపింగ్ అనే రెండు విషయాల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం పార్టిసిపేట్ చేసింది, దాని భాగం ఉంది అని చెప్పి నేను తెలియజేస్తాను. ఇందాక కూడా ప్రజలు చెప్తున్నారు దెయ్యాలు వేదాలు వర్ణించినట్టు అంటున్నారు. నాకు నిజంగా ఈ రోజు రాష్ట్రంలో రౌడీ రాజ్యం, రావణ రాజ్యం, రాక్షస రాజ్యం ఏలుతూ ఉన్నప్పుడు, ప్రజలకు అట్టడుగు వర్గాలకు అన్యాయం జరుగుతున్నప్పుడు మరి ఈ యొక్క సామాజిక వర్గాల వ్యక్తులు ఎందుకు మాట్లాడట్లేదో నాకు తెలియట్లేదు. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారంటే ఆయా నియోజకవర్గాల్లో భారీ స్థాయిలో కుల ఫీలింగ్లు తీసుకొస్తున్నారు, వ్యక్తిగత ఫీలింగ్లు తీసుకొస్తున్నారు. ఇలాంటి విషయాలను డైవర్ట్ చేయడానికి ఫోన్ ట్యాపింగ్ అనే విషయాన్ని తీసుకొస్తున్నారు. ఆయన కులం అధికంగా ఉన్న పిఠాపురంలను ఎంచుకోవడమే కుల రాజకీయాలు చేయడం. ఆ కుల రాజకీయాల గురించి మళ్ళీ మీరు దెయ్యాలు 2,40,000 ఉన్నటువంటి పిఠాపురం నియోజకవర్గంలో కేవలం కాపులు 70 నుంచి 90,000 మాత్రమే. అక్కడ బీసీలు ఉన్నారు, అట్టడుగు వర్గాలు ఉన్నారు, పద్మశాలీలు ఉన్నారు, మైనారిటీలు ఉన్నారు, దళిత వర్గాలు ఉన్నారు. ఏ ఒక్కడో ఓటేస్తే చాలదు. ఇదే కాపులు గతంలో మాట్లాడుకోవచ్చు. టాపిక్ కొద్దిగా డైవర్ట్ అవుతుంది, మనం అవి కూడా మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి అయితే కనుక ట్యాపింగ్ మీద కంప్లీట్ చేసి తర్వాత మిగిలిన విషయం మాట్లాడుకుందాం. రైట్, పండు గారు, ఐ మీన్ యువర్ పాయింట్ టేకెన్. మీరు చాలా విపులంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈవెన్ ట్యాపింగ్ మీకు ఉన్నటువంటి అవగాహన కూడా చాలా క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ ఫర్ దట్. జయకర్ గారు, పండు గారితో అన్న వాటితో పాటు నేను ఒకటి యాడ్ చేస్తాను. ఈరోజు సరే బట్టగాల్చి మొహం మీద పడేస్తే సరిపోతుందా, లేకపోతే బురద జల్లితే కడుక్కోవడం, అది కూడా మీరు అన్నది కూడా కరెక్టే. దానికి ప్రాథమిక ఆధారాలు ఉండాల్సిందే ఖచ్చితంగా. ఎవరైనా కానీ ఫస్ట్ అడిగేది అదే. సరే పక్కన పెడదాం. అయితే ఆధారాలు కొన్ని విషయాల్లో అవకాశం ఉండదు. అది సమగ్రమైనటువంటి దర్యాప్తు సంస్థల ద్వారానే బయటకు వస్తుంది. ప్రాథమికంగా ప్రాథమికంగా మాత్రమే కొన్ని ఎవిడెన్స్లు ఇవ్వగలరు. అది సమగ్రంగా బయట రావాలంటే దర్యాప్తు జరగాలి. సరే పక్కన పెడితే, దాంతోపాటు ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో మీ మంత్రులు
మేము ట్యాపింగ్ చేస్తున్నామని చెప్పేసి మాట్లాడిన వాటిని ఆయన వార్తాపత్రికల్లో వచ్చిన కథనాల రూపంలో కూడా చూపించడం జరిగింది. ఆయన స్పెసిఫిక్గా పెద్దిరెడ్డి గారి పేరు మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ మీరే అడ్మిట్ చేసినప్పుడు ఎందుకని ఆ పని చేయాల్సి వచ్చింది? దానికి ఏమన్నా సెక్యూరిటీ రీజన్స్ ఏమైనా ఉన్నాయా? ప్రభుత్వాన్ని కూల్చేసే కార్యక్రమాలు జరుగుతున్నాయా? అలాగే ఆయన పండుగ అన్నట్టు గతంలో వైసీపీలో ఉన్నటువంటి ఎంపీ ఎమ్మెల్యేలే ఆరోపణలు చేశారు, దాని మీద ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ చేతుల్లోకి వెళ్ళింది కాబట్టి ఇప్పుడైతే న్యాయం జరుగుతుందని చెప్పేసి మన విపక్షాల యొక్క ఆశయమో, దానికి ఏమంటారు? సురేష్ గారు సంవత్సరంన్నర క్రితం చేసినటువంటి కామెంట్స్ ని ఈ రోజు ఇప్పుడు పట్టుకొచ్చి మాట్లాడుతున్నారు. అది ఎంత హాస్యాస్పదం అంటే వాళ్ళు మాట్లాడేది ఎంత అర్ధరహితం అంటే అంత అర్ధరహితం. అవును సార్, అధికారంలో ఉన్న వైసీపీ దీని మీద చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా లేదు, అంగీకరించట్లేదు కాబట్టి పక్కన పడేసారనేది వాళ్ళ వాదన. అసలు మీరు వినకుండా మీరు రియాక్ట్ అవుతారు ఎందుకు నాకు అర్థం కావట్లేదు. నేను చెప్పిన తర్వాత మీరు రియాక్ట్ అవ్వండి. నేనేమో మీకు వ్యతిరేకంగా మాట్లాడలేదు, స్పోర్టివ్గా తీసుకోండి. జస్ట్ నేనేమన్నా తెలంగాణలో కూడా గవర్నమెంట్ మారిన తర్వాతనే కదా ఇప్పుడు బయటకు వచ్చింది వ్యవహారం. వినండి సార్, విని తర్వాత మాట్లాడండి. వినండి. ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మాట్లాడిన మాటని, గుడివాడ అమర్నాథ్ గారు చెప్పినటువంటి మాటల్ని ఈ రోజు వాళ్ళు తీసుకొస్తున్నారంటే వాళ్ళది ఎంత అంటే నాకు జాలేస్తుంది వాళ్ళని చూస్తుంటే. వాళ్ళ విచక్షణ రాహిత్యానికి, అవగాహన రాహిత్యానికి జాలేస్తుంది వాళ్ళని చూసి. ఇప్పుడు అవి దేని గురించి? దొంగల్ని, దుర్మార్గుల్ని, ఎర్రచందనం వాళ్ళని పట్టుకోవడానికి వినియోగించాము అనేటటువంటి ఆ పలానా దొంగలను పట్టుకోవడానికి, పలానా కేసును ఛేదించడానికి ట్యాపింగ్ చేయడం అనేది ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ప్రాథమిక అర్హత. అది ప్రభుత్వం దగ్గర ఉంటుంది, ఆ అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు వీళ్ళు కూడా అయితే దొంగతనం ఏదన్నా చేస్తున్నారా? వీళ్ళు కూడా ఏదో దొంగతనం చేస్తున్నారు కాబట్టి గుమ్మడికాయలు దొంగలంటే భుజాలు తడుముకునేటటువంటి పరిస్థితులు తలెత్తున్నాయా? దానికి మీరు సమాధానం చెప్పగలుగుతారా సురేష్? అందుకని మీతో మీరు సమాధానం చెప్పే ముందు నేను అదే అన్నాను, ఏమన్నా ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేదంటే ప్రభుత్వ శాంతి భద్రతలకు వ్యతిరేకంగా ఏమన్నా సంఘ విద్రోహ శక్తుల వ్యవహారంలో జరిపిందా అనేది ఇప్పుడు మీరు క్లారిటీ ఇచ్చారు కాబట్టి బాగుంది. రైట్, కంటిన్యూ. ఇప్పుడు సంఘ విద్రోహ చర్యల మీద కానీ లేకపోతే ఇటువంటి దొంగల మీద కానీ ఇటువంటి వాటి మీద ఖచ్చితంగా టెలిఫోన్ ట్యాప్ చేసేటటువంటి అధికారం గవర్నమెంట్ కు ఉంటుంది. లేకపోతే పోలీసు ఎలా పట్టుకుంటారు? కాబట్టి అటువంటి వాటిని కూడా ఈరోజు దాన్ని తీసుకొచ్చి ఇదొక ప్రాథమిక ఆధారం అని తీసుకురావడం అనేది హాస్యాస్పదంగా ఉంటుంది, అంత నవ్వు పుట్టిస్తుంది. అంటే మీరు ఇందాక అడిగారు, ఇప్పుడు ఏదైనా సరే ఒక ఆరోపణ చేయాలి అని అంటే కనీసమైనటువంటి అర్హతలు ఉండాలి, కనీసమైనటువంటి ప్రాథమిక సమాచారం ఉండాలి, కనీసమైనటువంటి ప్రాథమికమైనటువంటి సాక్ష్యాలు అనేవి ఉండాలి. ఇటువంటి ఏ సాక్ష్యాలు లేకుండా జడ్జిల మీదనే వార్తలు రాసినటువంటి ఎల్లో మీడియాని వీళ్ళకి వెన్నుదన్నుగా ఉండగా వీళ్ళు ఇటువంటివి ఇప్పుడు అటువంటి వాటివన్నీ రాసి ఆంధ్రజ్యోతి ఎంత అబాసుపాలైపోయిందండి. అలా నిరాధారమైనటువంటి కథనాలు సృష్టిస్తూ అనేక రకాలైనటువంటి కథలన్నీ వల్లవేస్తూ వాటిలన్నింటినీ ప్రజాబాహుల్యంలో నుంచి వచ్చినట్టు చెప్పుకుంటూ వచ్చి అదే వాటిని మళ్ళీ ఈ మీడియాలో ఆ పచ్చ మీడియాలో వచ్చినటువంటి వార్తలనే ఈ తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు, బీజేపీ వాళ్ళు, ఇప్పుడు బీజేపీతో వీళ్ళు పొత్తులో ఉన్నారు కదా, వీళ్ళు చాలా నక్సెస్ లో ఉన్నారు కదా. ఈవెన్ జనసేన అయితే ఫస్ట్ నుంచి ఉంది, మొన్నేమో వీళ్ళేమో ఎన్డీఏలో జాయిన్ అయ్యారు. వాళ్ళ కేంద్ర ప్రభుత్వం వాళ్ళ చేతుల్లోనే ఉంది కదా, కేంద్ర ప్రభుత్వ నిఘా సంస్థలన్నీ వాళ్ళ దగ్గరే ఉంటాయి కదా, టెలిగ్రాఫిక్ యాక్ట్ కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది కదా. వీళ్ళని కేంద్ర ప్రభుత్వానికి కంప్లైంట్ చేయమనండి, కేంద్ర ప్రభుత్వాన్ని అప్రోచ్ అవ్వమనండి, వీళ్ళ దగ్గర ఉన్నటువంటి సాక్ష్యాలు వాళ్ళ ముందు ప్రవేశపెట్టమనండి, పెట్టి వీటన్నింటినీ నిరూపించేటటువంటి పని చేయాలి. కానీ దొంగ 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 అని అరిచినట్టు అరవడం అనేటటువంటిదే కాస్త ప్రజల్లో వాళ్ళే అసహ్యానికి గురవుతారు. దాని మూలాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ మా ప్రభుత్వానికి కానీ వచ్చేటటువంటి పెద్ద నష్టం అంటే మాత్రం ఏమీ ఉండదండి. శ్రీనివాస్ గారు, గత 2-3 సంవత్సరాల క్రితమే న్యాయమూర్తుల ఫోన్సే ట్యాపింగ్ చేస్తున్నారు, న్యాయమూర్తుల మీద రకరకాల ఆరోపణలు చేస్తున్నారు అని చెప్పేసి అప్పట్లోనే ఒక వార్తా పత్రికలో వచ్చినటువంటి కథనం ఆధారంగా మనం ముందు అనుకున్నట్టు లాయర్ జడ శ్రవణ్ కుమార్ గారు పిల్లేశారు, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం కింద. కానీ అదే ముందుకు వెళ్ళినట్టుగా తర్వాత ఎక్కడ కనిపించలేదు. అలా ఇప్పుడు జైకర్ గారు అనేది అదే. కాబట్టి ఇలాగూ ఎటువంటి ఆధారాలు లేకుండా అరుపులతో ఏదో జరిగిపోతుందని అనుకుంటే ఎటువంటి ఉపయోగం ఉండదని చెప్పేసి మీరేమంటున్నారు?
ఇంతకుముందు కూడా తెలంగాణలో కూడా అలాగే జరిగింది, అలాగే అన్నారు. ప్రభుత్వం అప్పట్లోనే రేవంత్ రెడ్డి గుర్తున్నంత వరకు అక్కడ హైకోర్టులో పిల్ కూడా వేసినట్టున్నారు అప్పట్లో, ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ట్యాప్ అవుతుందని చెప్పేసి. సో అప్పట్లో అప్పుడు కేసీఆర్ అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది కాబట్టి వెలుగులోకి రాలేదు. ఇప్పుడు అక్కడ ప్రభుత్వం మారింది కాబట్టి వెలుగులోకి వచ్చింది, అదే జరగబోతుంది అన్నాడు. కానీ అట్లా పలానా చోట జరిగింది కాబట్టి పలానా చోట జరుగుతుందని చెప్పేసి అనటానికి లేదు. అలా అనుకుంటే ఈ దేశంలో మన 2 తెలుగు రాష్ట్రాలే కాదు. కాబట్టి నేనేమన్నా అంటే కొంతైనా ఒక ప్రాథమిక ఆధారాలు సాక్ష్యాలు లేకుండా మాట్లాడితే ప్రజలే విధంగా విశ్వసిస్తారు? సార్ ఒకటే చెప్తున్నాను, ఇప్పుడు వైసీపీ నాయకుల ద్వారా కొంతమంది అధికారులు ఈ రాష్ట్రంలో అధికార పార్టీకి సంబంధించి ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి నాయకులు అందరి ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారన్నమాట మాత్రం వాస్తవం. ఇది వాళ్ళు అంగీకరించరు. ఎందుకు అంగీకరించరు? వాళ్ళు చెప్పేది ఏంటంటే మీరేమైనా ఆధారాలు ఉంటే బయట పెట్టండి, లేకపోతే మీరు ఇంకొకరికి కంప్లైంట్ చేయండి, కంప్లైంట్ చేస్తే కనుక తెలుస్తుంది కదా అని అంటారు. అధికారంలో ఉంది ఎవరు కంప్లైంట్ చేయాలా? మీకే కంప్లైంట్ చేయాలా? అధికారంలో ఉన్న మీ మీద మీరు కంప్లైంట్ చేస్తే మీరు ఒప్పుకుంటారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇప్పుడు అవకాశం కూడా లేదు. ఇప్పుడు మొత్తం కూడా ఎలక్షన్ కమిషన్ చేతి కిందకు వస్తుంది. అలాగే జైకర్ గారు అన్నట్లు ఏకంగా ఇప్పుడు మీరు ఎన్డీఏలో రీజాయిన్ అయ్యారు. బీజేపీ ప్రభుత్వం ఉంది సెంటర్లో, కావాలంటే కేంద్ర ప్రభుత్వ సంస్థల యొక్క సహకారం కూడా తీసుకోవచ్చు. మరి దానికి ఏమన్నా సిద్ధపడుతున్నారు? 100% అట్లాగా సార్ జైకర్ గారు చెప్తా ఉన్నారు. అందులో టెలిగ్రాఫ్ యాక్ట్ అనేది అది సెంట్రల్ గవర్నమెంట్ యొక్క చేతుల్లో ఉంటుంది. అది చాలా పవర్ఫుల్ యాక్ట్ కూడా. అది చట్టం అంత ఈజీ కాదు. జైకర్ గారు ఏదైతే చెప్పారో ఆయన చెప్పినట్టుగానే జరిగింది. ఎందుకంటే ఒక 2 నెలలు కనుక ఆగితే దీన్ని ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారు, దీన్ని ఎవరెవరు చేశారు, ఎవరెవరు దీన్ని బాధ్యులుగా ఉన్నారు, ఎవరెవరు చేయించారు వీళ్ళ చేత అనే మొత్తం బయటకు వస్తాయి. మీరు తొందరపడాల్సినంత అవసరం ఏమి లేదు. ఎందుకంటే మీరు చేసిన పాపాలు ఈ రాష్ట్రంలో ఆయన ఏం చెప్తా ఉన్నాడు, ప్రజలంట వీళ్ళని చూసి ప్రతిపక్షాలను నవ్వుకుంటున్నాయంట. అసలు మిమ్మల్ని చూసి ప్రజలు మీ ముఖం చూడటానికి కూడా ఇష్టపట్ల. పరదాలు కట్టుకొని తిరుగుతున్న ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారే. పరదాలు కట్టుకొని బయటకు వెళ్ళేటటువంటి ముఖ్యమంత్రి, 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు కూడా హెలికాప్టర్ వినియోగించేటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మీకు వైఎస్ఆర్సీపీ నాయకులు ఈ రోజున బజారులోకి వెళ్తా ఉంటే ఓట్లాడటానికి ప్రజలు చీకొడతా ఉన్నారు. మీరు ఎందుకు వచ్చారని చెప్పేసి వాళ్ళ మొహం చూడటానికి కూడా ఇష్టపడేటువంటి మీరు పరిస్థితులు ఈ రోజు చూస్తా ఉంటే, మీకు ప్రజలను చూస్తా ఉంటే, ప్రతిపక్షాలను చూస్తా ఉంటే నవ్వు వస్తా ఉందా? మీకు ఎకిల్ నవ్వులు నవ్వటం, ప్రతిపక్షాలను చూసి మీ నాయకుడికి కూడా అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకులు చూసి ఎకిల్ నవ్వులు నవ్వటం ఆయనకు అలవాటు, బయట మీకు కూడా అలవాటు. ఈ ఎకిల్ నవ్వులు ఎంతో కాలం కొనసాగు. ఖచ్చితంగా ప్రజలు మీకు తగిన బుద్ధి చెప్పే సమయం ఆసనమైంది. మీరేదో ఎకిల్ నవ్వులు అనుకొని, మీరు వాస్తవాలను దాచిపెట్టాలనుకొని, మీరు మసిబూసి మారేడికాయలు చేయాలనుకుంటే కుదరదు. ఎందుకంటే మీ పాపం పండింది. ఖచ్చితంగా ఈ రోజున జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ కూటమిని చూసి మీరు గడగలు నడిపోతా ఉన్నారు. మీరు కాదు, ఈ రాష్ట్రంలో మీకు ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా శిక్షించబడతారు. ఖచ్చితంగా ఎవరిని వదిలిపెట్టే ప్రశ్నే లేదని చెప్పి తెలియజేస్తున్నాం. ఏమనుకుంటున్నారు మీరు? ప్రజలు ఏమైనా పిచ్చోళ్ళు అనుకుంటున్నారా? అధికారులు అందరూ కూడా మీతోనే ఉంటారనుకుంటున్నారా? ఎవరితో ఉండరు. మీరు చేసే పాపాలు తెలంగాణలో ఎలా అయితే చేసినటువంటి కేసీఆర్ గారు చేసిన పాపాలు పటాపంచలై పుట్టలుగా బయటకు వస్తా ఉన్నాయో, అదేగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఈ రోజున కూడా అధికారం మీరు కోల్పోయింది. రేపు రాబోయే 2 నెలల్లో కాలంలో మీరు అధికారం కోల్పోయిన తర్వాత ఆ రోజున డిబేటింగ్ రండి మాట్లాడుకుందాం. ఊరకనే మీరు ప్రజలంటే పిచ్చోళ్ళు అనుకోబాకండి. ఎకిల నవ్వులు నవ్వుతా ఉన్నారు, వాళ్ళని చూస్తా ఉంటే మాకు నవ్వు వస్తా ఉంది, హాస్యాస్పదంగా ఉంది. దుర్మార్గాలు చూస్తా ఉంటే ఈ రోజున ఈ రాష్ట్రంలో శాండ్, ల్యాండ్, వైన్ మొత్తం మీ ఇష్టం వచ్చినట్టు దోచుకొని ప్రజల్ని మీరు ఊరకనే వారికి 10,000 రూపాయలు వేస్తున్నారని చెప్పి లక్షల రూపాయలు జరిమానా వేస్తా. సురేష్ గారు, ఈ పసలేని పాసిపళ్ళ వాదన పాడిందే పాడరా పాసిపళ్ళ దాసుడా అంటూ ఈ పసలేని పాసిపళ్ళ వాదన వినలేక చేస్తున్నారు. ఈ రాష్ట్రానికి పెట్టిన దయ్యాలు మీరు. మిమ్మల్ని త్వరలోనే వదిలించే రోజులు దగ్గర పడ్డాయి. ఈ రాష్ట్రాన్ని వదిలిపెట్టి దయ్యాలు పారిపోయే రోజులు ముందు ఉన్నాయని చెప్తా ఉన్నాం. మీరు ప్రజలంటే చాలా చేతగానే వాళ్ళు కింద దద్దమ్మల కింద లెక్కేస్తా ఉన్నారు. ఏమనుకుంటున్నారు మీరు? ప్రజాస్వామ్యంలో ఉండి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఏ ప్రతిపక్ష నాయకుడు అన్ని కలపకండి, అన్ని కలగాపులకం చేయకండి.
ఆలోచిస్తున్నారు. ఎవరైతే మాట్లాడతారో, ఎవరైతే Let us confine to the subject. నొక్కేయాలని చూస్తా ఉన్నారు. మనం సబ్జెక్ట్ కన్ఫైన్ ఉందాం ప్రస్తుతానికి. 2 నెలలు ఆగండి, మీరు సరే, చెప్పినట్టే ఇప్పుడు జరిగింది. ఇవన్నీ ఎప్పుడు ఉండే ఆరోపణలే. అధికారులందరినీ కూడా మీతో పాటు జైల్లో పెట్టడం జరిగింది. రైట్, జనరలైజ్డ్ గా వద్దు, టాపిక్ కన్ఫైన్ ఉందాం. జనరలైజ్ సార్ ఏంటి వాళ్ళు మాట్లాడేది? హాస్యాస్పదంగా మాట్లాడతారా? నవ్వులాటగా ఉందా వాళ్ళకి? ఏం సార్ సరే, నవ్వులాటగా అది పర్సనల్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. అది 1-to-1 అధికారంలో ఉన్న వాళ్ళకి ప్రతిపక్ష నాయకులను చూస్తే నవ్వు వస్తుంది. వాళ్ళ నాయకుడు కూడా ఉంది, ఎగిరిగా నవ్వటం అలవాటు వాళ్ళకి. సరే అదే ఉంది. అవేం పర్సనల్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. జైకర్ గారు ఏంటంటే మీరు అనే మాటల్లో శాంక్టిటీ లేదు కాబట్టి ఒక నవ్వుతారు. ఈవెన్ మీరు నవ్వుతారు, నేను నవ్వుతుంటాను సందర్భోచితంగా. అది దాన్ని అంత సీరియస్ గా తీసుకోవాల్సిన చూస్తారు ప్రజలంటే ఏంటో. రైట్, జైకర్ గారు, రైట్, ట్యాపింగ్ విషయం కాసేపు పక్కన పెడదాం. అలాగే ఈరోజు సిఈసి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ గత 4-5 రోజులుగా ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఎలక్షన్ నియమావళి అమల్లోకి వచ్చిన తర్వాత కొన్ని ప్రొసీడింగ్స్ని ఆయన మీడియాతో పంచుకోవడం జరిగింది. దానిలో భాగంగా 3 జిల్లాల్లో గత 3-4 రోజులుగా జరిగినటువంటి మర్డర్స్ కానీ లేకపోతే శాంతి భద్రతల వివాదానికి సంబంధించి ఎస్పీలని 3 జిల్లాల ఎస్పీలని పిలిపించి మాట్లాడతాం. రేపు ఈవినింగ్ 4 o'clockకి అట్ సిఈసిని కలవాలని అని చెప్పేసి అంటున్నాను సార్. అదొక అంశం. రెండోది, ఇప్పటివరకు 300 పైచిలుకు కంప్లైంట్స్ వచ్చాయి, ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి భారీ సంఖ్యలో. దానిలో భాగంగా నిన్నటి వరకు ఒక 46 మందిని మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. దానిలో ఎక్కువ మంది కూడా ప్రభుత్వం నుంచి, 1 వాలంటీర్లు, 2 కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, 3 పర్మనెంట్ ఎంప్లాయీస్. వీళ్ళల్లో వాళ్ళ సర్వీస్ ప్రొసీజర్స్ ప్రకారం ఫాలో అవుతూ వాలంటీర్స్ని మాత్రం శాక్ చేశాము. అదే కాంట్రాక్ట్ ఉద్యోగులను కూడా శాక్ చేశాము, అంటే ఉద్యోగాల నుంచి తీసివేయడం జరిగింది. ఇకపోతే పర్మనెంట్ ఎంప్లాయీస్ మాత్రం సస్పెండ్ చేశామని చెప్పేసి. కాబట్టి ఈ ఆరోపణలకి మీరు బాధ్యత వహిస్తారా? ఎవరో కాదు, స్వయాన సిఈసి చెప్పినటువంటి ఆరోపణలు. ఆయన ఆరోపణలు కాదు, చర్యలు తీసుకున్న చర్య. ఒకటి సురేష్ గారు, తెలుగుదేశం గాని, జనసేన గాని, భారతీయ జనతా పార్టీ గాని వీళ్ళందరూ ఒక కూటమిగా ఉన్నారు కాబట్టి వాళ్ళు అధికంగా, అంటే ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితులు తేవడానికి అధికంగా కంప్లైంట్లు చేసేటటువంటి మాట మాత్రం వాస్తవం. వాళ్ళు చేసేటటువంటిది ఖచ్చితంగా అటువంటివే చేస్తారు. ఎన్ని చేస్తారంటే అన్ని చేయగలుగుతారు. ఉదాహరణకి మొన్న పిఎం గారి సభ జరిగింది. చిలకలూరుపేట సభకు కూడా ఇదేదో ప్రభుత్వ వైఫల్యం అని ఇది స్టేట్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి కంప్లైంట్ పెట్టారు. కంప్లైంట్ పెడితే స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పింది? అసలు దానికి ప్రభుత్వానికి సంబంధమే లేదని చెప్పింది. దానికి అది పోలీసుల వైఫల్యం అనడం, అది సిగ్గుచేటుగా భావించాలి. వాళ్ళు అది సిగ్గుచేటుగా భావించాల్సిన అంశం అని ఎస్ఈసీనే చాలా కేటగిరికల్ గా చెప్పింది. అట్లా వీళ్ళు కావాలని చేసేటటువంటి అనేకమైనటువంటి దుశ్చర్యలు ఉంటాయి, అనేక రకాలైనటువంటివి కావాలని చేసేటటువంటివి, లేకపోతే వాంటెడ్ గా ట్రాపింగ్ గా చేసేటటువంటివి, ఇట్లాంటి చాలా రకరకాలైనటువంటి పొలిటికల్ ట్రాపింగ్స్ లో కానీ, పొలిటికల్ ఇష్యూస్ లో ఏదైనా సరే ఆ శాంతి భద్రతల విషయంలో అఘాయిత్యాలు ఏదైనా సృష్టించాలి అని అంటే అది తెలుగుదేశం, జనసేన పార్టీలకి మాత్రమే చెందుతుంది. వాళ్ళు అటువంటివి ప్రయత్నాలు చేసినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఇటువంటివి చేసినప్పుడు ఇప్పుడు ఎస్ఈసి ఏమని చెప్తోందండి? అందులో ఉన్న వాళ్ళని ఎవరినైనా సరే 16 మంది వాలంటీర్ల పైన చర్యలు తీసుకున్నారు అన్నారు. వాళ్ళని విధుల్లో నుంచి తొలగిస్తామన్నారు. తీనేయండి. ఎవరైతే ఇప్పుడు మనకు కావాల్సింది కూడా అదే కదా. ఓటర్ అదే ఈవిజిల్ అనేటటువంటి యాప్ ఉంది. అట్లాగే ఎక్కడికక్కడ కంట్రోల్ రూమ్ నంబర్లు ఇచ్చారు. ఎవరు ఎక్కడ ఎన్నికల అక్రమాలకు పాల్పడితే వాళ్ళని ఖచ్చితంగా ఎస్ఈసి దృష్టికి తీసుకురావాలి. ఎస్ఈసి దృష్టికి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు. వాటిని ఆహ్వానిస్తాం. అది ప్రభుత్వం తరఫున మీరు చాలా పెద్ద తరహాగా ప్రొసీజర్ ప్రకారం జరగాల్సింది అంటున్నారు. కానీ ఇప్పుడు మీ నాయకులు వెంట తిరిగే కదా వాళ్ళు ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. మరి మీ బాధ్యత లేదంటారా? రాచమల్లి గారి ప్రచారం, నియోజకవర్గంలో ప్రచారంలో భాగంగా ఒక అతను మీ వైసీపీ కండువా కప్పుకోవడం మూలంగా అతను ఉద్యోగం కోల్పోవాల్సి వచ్చింది. అలాగే ఇంకొక 16 మంది వాలంటీర్లు. అలాగే అనేక సందర్భాల్లో మీ నాయకులు కూడా వాలంటీర్లు అంతా మన సైన్యం అని చెప్పిన సందర్భంలో పాపం వాళ్ళు ఏం చేస్తారు, ఆటోమేటిక్గా ఇంకాస్త ఉత్సాహంతో ముందుకు కదులుతారు. ఇప్పుడే మీరు వచ్చేసేమో చాలా పెద్ద తరహాగా ఎవరు డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు, తప్పే ఉందో దాంట్లో తీసేస్తే అన్నారు. మీరు బాధ్యత వహించాల్సిందే మరి దీనికి. ఇప్పుడు ఖచ్చితంగా బాధ్యత వహిస్తుందండి ప్రభుత్వం, ఖచ్చితంగా బాధ్యత వహిస్తుందండి. ఇప్పుడు
దాన్ని మనం ఏం చేయలేం కదా. ఇప్పుడు ఏదన్నా పొరపాట్లు జరిగినప్పుడు వాటి మీద చర్యలు తీసుకున్నప్పుడు ఎస్ఈసి తీసుకున్నటువంటి చర్యలు పార్టీగా మీరు వైలేట్ చేస్తే మరి ఇండివిజువల్స్ గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం ఎంతవరకు సమంజసం? అంటే ఇప్పుడు పార్టీలుగా మీరు ఇప్పుడు ఏ పార్టీ అయినా కానీ ఎలక్షన్ నియమావళి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు ఫాలో అవ్వాల్సిందే. వినండి, ఎప్పుడు కూడా ప్రభుత్వం గాని పార్టీ గాని వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి నిర్ణయాలు తీసుకోమని ఎప్పుడు కూడా ప్రభుత్వం గాని పార్టీ గాని ప్రోత్సహించదు. వాళ్ళు కూడా ఎన్నికల నియమ నిబంధనావళి, ఇప్పుడు నేనున్నాను, నేను తెలుసుకోగలగాలి ఎన్నికల నియమావళికి నేను భిన్నంగా ఉన్నానా లేకపోతే దాన్ని పాటిస్తున్నానా అని తెలుసుకోగలగాలి. తదనుగుణంగా నేను నడుచుకోవాల్సినటువంటి నేను దానికి భిన్నంగా వెళితే నేనే బాధ్యత వహిస్తాను. అట్లీస్ట్ రూల్స్ అబైడ్ ఉండాలి అని మీరు ఒప్పుకున్నందుకు. అయితే అట్ ది సేమ్ టైం నేనేమన్నానంటే అంటే అవగాహన లేని కూడా కనపడుతుంది కాదు. మీరైనా విపక్ష అభ్యర్థులైనా కానీ అభ్యర్థులు కూడా కొంత దీని గురించి ట్రైనింగ్ తీసుకొని అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని మీరు చెప్పకనే చెప్తున్నారు. అయితే అంతే రైట్. పండు గారు, యువర్ టర్న్ నౌ. ఆన్ ఏ హోల్ ఎలక్షన్ కమిషన్కి వస్తున్న ఫిర్యాదులు అవ్వచ్చు, ఈ వాలంటీర్ల వ్యవస్థ అవ్వచ్చు, పర్టికులర్గా మీరు మీ గోదావరి జిల్లాల వైపు నుంచి ఎక్కువ ఈ వాలంటీర్ల మీద కంప్లైంట్స్ను వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకున్నారని వినపడింది. అలాగే మీరు న్యాయవాదిగా ఉన్నారు కాబట్టి ఇవి ఎలక్షన్ కమిషనర్ కిందకు వచ్చిన తర్వాత మొత్తం అధికారాలన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ కిందకు వచ్చిన తర్వాత రాజకీయ పార్టీలు ఏ రకంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది, ప్రస్తుతం ఆ రకంగా గ్రౌండ్ లెవెల్లో అన్నీ కూడా సవ్యంగా ఫాలో అవుతున్న పరిస్థితి ఉందా? ముందుగా ఆరోపణలు అని చెప్పి అధికార పక్ష సభ్యులు అంటూనే ఉంటున్నారు. అసలు ఆరోపణలు అంటున్నారు కదా, ఆధారాలు లేవంటున్నారు. ఏ ఆధారాలతో పవన్ కళ్యాణ్ గారిని మీరు దత్తపుత్రుడు అన్నారు? అక్కడెక్కడ ఆధారాలు లేవే. అదే విధంగా ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఎలక్షన్ కమిషన్ విషయానికి వస్తే, అదే ఇప్పుడు ఎలక్షన్ కమిషనర్ యొక్క పాత కమిషనర్ గా చేసినటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు చెప్పారు, లక్షల్లో దొంగ ఓట్లు ఉన్నాయి, ఈ రాష్ట్ర ప్రభుత్వం లక్షల్లో దొంగ ఓట్లు ఈ రాష్ట్రంలో ఎన్రోల్ చేయించిందని. ఆయన ఒక ఎలక్షన్ కమిషనర్ గా చేసిన ఐఏఎస్ ఆఫీసర్. ఆయన అలాంటి పెద్ద వ్యక్తి కూడా ఆరోపణలు చేశారంటే ఈ ప్రభుత్వం మీద, ఆ ఆరోపణలు ఆధారాలు ఉన్నవనా లేవనా? ఇంకా కప్పుకూర్చుకుంటున్నారు. కొన్ని ఆధారాలే అంటారా? ఆధారాలతో హత్య చేసినటువంటి మరి మీ ఎమ్మెల్సీ ఉన్నాడే, మరి ఆయన మీరు ఏ విధంగా శిక్షించారు? ఈ రోజు మీ పార్టీ ప్రచారాలకు ఏ మొక్క పెట్టుకుని ఉపయోగించుకుంటున్నారు? ముఖ్యం మరి మా గోదావరి జిల్లాలకు వస్తే ఇప్పుడు మీరు వాలంటీర్ వ్యవస్థ అంటున్నారు. అసలు వాలంటీర్ మీరు ఎవరికి ఇచ్చారు? మీ పార్టీ కార్యకర్తలకు కాదా? మీ పార్టీ జెండాలు మోసినటువంటి వారి కుటుంబ సభ్యులకు కాదా? మీ పార్టీ నాయకులు వెనకాల తిరిగినటువంటి తొత్తులకు కాదా మీరు వాలంటీర్లు ఉద్యోగాలు ఇచ్చింది? వాళ్ళు మీ పార్టీ కోసం పనిచేస్తారు. మీ పార్టీ నాయకులు పిలుపునిస్తున్నారు, మరి మా సైన్యం అని, వాళ్ళు మా నాయకులని, వాళ్ళు మా కార్యకర్తలని, అలా రెట్టింపు ఉత్సాహంతో లేదా రెచ్చిపోయి మరీ పనిచేస్తున్నారు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం. అలాంటి వాళ్ళని అణిచివేయాలనే ఉద్దేశంతో, ఒక ఉక్కు పాదాన్ని మోపాలనే ఉద్దేశంతోనే ఎస్ఈసి అనేది ఒక నిబంధన తీసుకురావడం జరిగింది. ఎవరైనా వాలంటీర్లు పార్టిసిపేట్ చేస్తే మాకు తెలియజేయండి, మేము ఎటువంటి ఒక ఎలాంటి విచారణ అనేది లేకుండా డైరెక్ట్ గా తీసేస్తాం. ఎందుకు వాళ్ళకి అంత అవసరం ఏముంది? ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం యొక్క కార్యక్రమాల్లోని రాష్ట్ర ప్రభుత్వం. జేకర్ గారు మీ ఆడియో మ్యూట్ లో ఉంది సార్. జేకర్ గారు మీ ఆడియో మ్యూట్ లో ఉంది. రాష్ట్రంలో పాల్గొవాల్సినటువంటి అవసరం పండుగారు ఒక్క నిమిషం. మీరు మీ వ్యాఖ్యలకు మీరు కట్టుబడి ఉండేటట్టయితే పోయిన గత స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఉన్నప్పుడు అనేక దొంగ ఓట్లు ఉన్నాయి అని ఆయన ఎన్రోల్ చేసి ఉన్నారు అని చెప్పారు. ఆ ఎన్రోల్ చేసినవన్నీ కుప్పంలో 60,000 ఓట్లు ఎలాగొచ్చినాయి, ఆ ఓట్లని ఎలా తొలగించారు, అవన్నీ ఇప్పుడు ఉన్నటువంటి ఎలక్షన్ కమిషనర్ చూశారు. దట్ టు ఎలక్షన్ కమిషనర్ హ్యాస్ గివెన్ ఎ స్టేట్మెంట్ దట్ 99.9% ఎలక్టరల్ అంటే ఈ ఓటర్స్ ఏవైతే ఉన్నారో వాళ్ళన్నింటినీ కూడా క్లియర్ చేశాం. మీకు కావలిస్తే నేను ఆ స్టేట్మెంట్ పంపిస్తాను. ముఖేష్ కుమార్ మీనా గారు, ఎంకే మీనా గారు 99.99% దొంగ ఓట్ల విషయంలో మేము క్లియర్ చేశాం అని ఎలక్షన్ కమిషన్ చెప్పిన తర్వాత గత ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ లో ఓట్లు ఉన్నాయంటే అది తెలుగుదేశం వైఫల్యం, మీరు సపోర్ట్ చేసినటువంటి తెలుగుదేశం వైఫల్యం అని ఒకసారి తెచ్చుకోండి. చెప్పారు, నేను విన్నాను. అట్ ద సేమ్ టైం నేను చెప్తున్నప్పుడు మీరు కూడా వినండి. తీసేసాము అనే పదాన్ని మీడియా వాడారు.
తీసేసామంటే అర్థం ఏంటి సార్? అక్కడ ఒకటి ఉందని, ఉన్నదాన్ని తీసేసామంటున్నారు. అసలు ఉన్నదానికి కారణం ఎవరు? అధికార పార్టీ కాదా? అక్కడ ఉన్నదనే కదా తీసేశారంటే. అంటే మీరు యాడ్ చేశారు. యాడ్ చేసిన తర్వాత ఇది ఎలక్షన్ కమిషన్ తీసేసింది. మీరు చేయాల్సిన దొంగ పనులన్నీ చేశారు, దోపిడీలు అన్ని చేశారు, అమాయకత్వమో మంచితనమో, మరి అమాయకత్వమో మంచితనమో తెలివిలేనితనమో నాకు అర్థం కావట్లేదులే. కానీ తీసేసాము అని అంటే ఎలక్షన్స్ జరిగింది 2019కి ముందు. 2019కి ముందు చేర్పించినటువంటి దొంగ ఓట్లన్నీ కూడా తెలుగుదేశం హయాంలో జరిగాయి అన్నది అది ఒకసారి గుర్తుపెట్టుకోండి. మీరు అటువంటిది ఏమి గుర్తుపెట్టుకోకుండా 2019 తర్వాత ఎలక్షన్ లిస్ట్ చూసుకోండి సార్. చచ్చిపోయిన పేర్ల మీద కూడా ఓట్లు ఉన్నాయి. ఒకే వ్యక్తి మీద ముఖాల మార్చి ఓట్లు ఉన్నాయి. ఒకే వ్యక్తి ఇంటి పేర్లు మార్చి ఓట్లు ఉన్నాయి. ఇవన్నీ దొంగ ఓట్లు కాదండి. ఈ దొంగ ఓట్లు అన్ని రావడానికి సహకరించిన వ్యక్తులు ఎవరండి? మీ వాలంటీర్లు కాదండి. ఈ దొంగ ఓట్లు అన్ని కవర్ చేసుకుంటారు. ఇంకెంత కవర్ చేసుకుంటారు? ఇంకెన్ని రోజులు కవర్ చేసుకుంటారు? కేవలం ఆపద్దాల ప్రభుత్వంగా మాత్రమే మీ ముఖ్యమంత్రి ఉన్నాడు. ఇవి కేవలం ఎన్నికల నియమావళి ఉన్నంత వరకునే ఎలక్షన్ కమిషన్ యొక్క నిబంధనలు మీకు అనుగులు పనిచేయాలి తప్పితే ఇంకా మేము అధికారంలో ఉన్నామనే భ్రమతో ఎవరిని భయపెట్టాలనే ఉద్దేశంతో మీరు ప్రేరేపించాలనే ఉద్దేశంతో కానీ పనిచేయాలని చూస్తే ఎంతటి వారైనా సరే ద సుప్రీం ద ఎలక్షన్ కమిషన్ ఇన్ ద ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్ కమిషన్ మాత్రమే సుప్రీం. వాళ్ళ యొక్క మాటలకు, వాళ్ళ యొక్క నియమ నిబంధనలకు అనుకూలంగా ఎవరైనా పనిచేయవలసిందే తప్పితే ఎలక్షన్ కమిషన్ కానీ ఎవ్వరు కూడా మీ తొత్తులు కాదు. వారు చెప్తున్నటువంటి మాటలు కూడా మీకు అనుకూలంగా మార్చుకుని ఇంకా ఏదో బూచిగా చూపించి మేము ఎదరికి వెళ్ళాలనుకుంటే మాత్రం ఇంకా రాష్ట్రంలో ప్రజలు ఇంకా అంత అమాయకులు అయితే కాదు. రాష్ట్రంలో మీ వల్ల అట్టడుగు వర్గాలకు తొక్కువేయబడి ప్రతి వ్యక్తి మోసపోయిన ప్రతి వర్గము కూడా మీ మీద ప్రతికారం తీసుకోవడం రేపు ఎన్నికల్లో వెయిట్ చేస్తా ఉంది. అంతేకాకుండా ఈ దొంగ ఓట్లతో మాత్రం మీకు ఈ ఎన్నికల ఇది దొంగ ఓట్లు అనేది ఎక్కడో మాత్రమే కాదు, పిఠాపురంలో కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. పిఠాపురం నియోజకవర్గంలో కూడా చాలా దొంగ ఓట్లు ఉన్నాయి. ఈ దొంగ ఓట్లని మీరు కావాలని క్యాప్చర్ చేసుకోవడానికి మాత్రమే, సరి చేసుకోవడానికి మాత్రమే అప్పటికప్పుడు మీరు జాయింట్ కలెక్టర్ని, అంటే ఏదైతే జాయింట్ కలెక్టర్ పిఠాపురం నియోజకవర్గ రిటర్నింగ్ ఆఫీసర్ గా ఉన్నాడో ఆయన్ని మీరు మార్చలేరు. కాబట్టి మీకు అవసరమైనటువంటి ఒక రెడ్డిని మీరు జాయింట్ కలెక్టర్ గా ఇక్కడ అపాయింట్ చేసుకున్నారు. ఓకే, రైట్. శ్రీనివాస్ గారు, మీ హయాంలోనే ఇవన్నీ కూడా జరిగినాయి అని చెప్పేసి ఆరోపణ జైకర్ గారు చెప్తున్నది. సార్ జైకర్ గారు ఏం చెప్పారంటే ఇందాక దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది. ఎవరు దయ్యాలు? తిరుపతిలో మీరు ఎలక్షన్ చూశారు. జరిగినప్పుడు ఎంతమంది దొంగ ఓట్లని పక్క ఊరు నుంచి తీసుకొచ్చి పబ్లిక్ గా పట్టుకొని వాళ్ళని ప్రశ్నిస్తా ఉండి వాళ్ళందరినీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఆయన ఏమయ్యాడు సార్? కలెక్టర్ గారు. అలాగే పరశూరు నియోజకవర్గంలో అధికారులు ఏమైపోయారు? వాళ్ళు ప్రోత్సహించినటువంటి పోలీస్ ఆఫీసర్లు ఏమయ్యారు? గుంటూరులో పశ్చిమ నియోజకవర్గంలో దొంగ ఓట్ల కోసం పట్టుకుంటే అక్కడ ఆర్ఓలు ఆఫీసర్లు ఏమైపోయారు? అట్లాగే గోదావరి జిల్లాలో కొంతమంది అధికారులు ఏమైపోయారు? జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఎప్పుడైనా సరే ఆయన మాటలు విని ఎవరైనా గనక ఆయనకు అనుకూలంగా పనిచేస్తే గతంలో కూడా శ్రీలక్ష్మి లాంటి అధికారులు జైలుకి వెళ్ళినటువంటి సంఘటనలు మనం చూసాం. ఇప్పుడు కూడా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు మాటలు విని ఎవరన్నా గనక ఆయనకు అనుకూలంగా పనిచేస్తే మన కళ్ళ ముందు చూసాం. ఇప్పుడు తిరుపతికి ఏమైపోయాడు కలెక్టర్ గారు. మీరు ఇవన్నీ కూడా మసిబూసి మారేడుకాయం చేస్తా ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి నియోజకవర్గంలో 50 బూతులు ఎడిషనల్ బూతులు ఇచ్చారు. ఎక్కడి నుంచి ఇస్తారు? ఎట్లా ఇస్తారండి? 50 బూతులు ఇస్తారు ఎక్కడన్నా? ఇవన్నీ కూడా ఈ రాష్ట్రంలో మొత్తం కూడా వాళ్ళు దొంగ ఓట్లన్నీ చేర్పించి ఎక్కడా లేని విధంగా, ఎన్నడూ లేని విధంగా ఈ రోజున వాళ్ళు అధికారంలోకి రావాలని చెప్పేసి ఒక దుష్ట ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. అది ప్రజలందరికీ తెలుసు. తెలుగుదేశం పార్టీ జన సైనికులు కూడా అందరం కూడా పోరాడి ఈ యొక్క వీళ్ళు చేస్తున్న కుట్రలన్నింటినీ కూడా భగ్నం చేసి ప్రజల దృష్టికి తీసుకొచ్చాం. అందరం కూడా తీసుకొచ్చి ప్రజాక్షేత్రంలో వీళ్ళని నిలబెట్టాం. వీళ్ళతో పాటు పాపం వీళ్ళకి ఎవరైతే మద్దతు ఇచ్చారో అధికారులందరూ కూడా బలైపోయారు. ఇందా మీరు పాయింట్ చెప్పారు, వాలంటీర్లు ఇంతమంది పోతే చర్యలు తీసుకుంటే ఏమైంది? వీళ్ళకేమైంది సార్? వీళ్ళకేమైంది? వీళ్ళు ఎంతమంది చేత ఎన్ని దుర్మార్గాలు అని చెప్పిస్తారు. వాళ్ళు దుర్మార్గాలు చేయటం ఆరితేరినటువంటి వాళ్ళు. వాళ్ళకి పిహెచ్డి ఉంది. పాప అమాయకులు ఎవరైతే 5,000 రూపాయలు లేక 10,000 రూపాయలు ఇచ్చిన వాళ్ళు వాళ్ళ కుటుంబాలు బలైపోతా ఉంటాయి. అది అట్లా నవ్వుతా ఉంటారు. వాళ్ళ నాయకుడు కూడా అంతే నవ్వుతుంటాడు. ఎవడైతే కాలిపోతా ఉంటాడో, ఎవడైతే కూలిపోతా ఉంటాడో వాడిని చూసి విషపనువు నమ్మటం వాళ్ళకు అలవాటు. కాబట్టి ఈ రాష్ట్రంలో ప్రజలంతా కూడా వీళ్ళని పూర్తిగా గమనిస్తూ ఉన్నారు.
ఇక్కడ కాదు వీళ్ళ నియోజకవర్గాల్లో బూతులు ఎవరైతే మాట్లాడతారో ఈ మంత్రులు, ఎవరైతే జనసేనాని మీద ఈ రోజున పిచ్చిగా వాగుళ్ళు వాగినటువంటి వీళ్ళ నాయకులు, వీళ్ళందరికీ కూడా రేపు రానున్న కాలంలో డిపాజిట్లు కూడా వచ్చేటటువంటి పరిస్థితులు లేవు అని చెప్తా ఉన్నా. మీరు ప్రజాక్షేత్రంలో చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. మీ ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు మాట్లాడి, మీరు ఇందాక దెయ్యాలు మీరే, దెయ్యాలు ఎవరు కాదు ఈ రాష్ట్రంలో. ఈ రోజున ఈ రాష్ట్రానికి పెట్టిన దెయ్యాలు మీరేనని చెప్పి ప్రజలు పూర్తిగా. కాబట్టి అదే సార్, నిన్న ప్రధానమంత్రి శ్రీనివాస్ గారు ఏమంటారంటే చాలా కోట్ చేశారు. తిరుపతి అలాగే కొన్ని జిల్లాల్లో అక్కడ అధికారుల మీద చర్యలు కూడా ఆయన ఎగ్జాంపుల్స్తో సహా చెప్పారు. కాబట్టి ఇక్కడ జరిగిన పొరపాట్లు అయితే అసలు జరగలేదని మీరంటే అది అవాస్తవం. అది చర్యలు తీసుకోబడ్డాయి కాబట్టి అక్కడ ఆల్రెడీ కొన్ని అవకతవకలు జరిగినాయి, అలాగే వారి మీద చర్యలు తీసుకోబడ్డాయి. కాబట్టి ఏంటంటే మీరు దీన్ని జరిగినాయి కాబట్టి మీరు ఇంతకుముందు లాగానే అడ్మిట్ చేసినట్టు తప్పులు జరిగినప్పుడు యాక్షన్ తీసుకున్నారు కాబట్టి దాన్ని ఆ యాంగిల్లోనే చూడాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మీరు ఎలా డిఫెండ్ చేసుకుంటారు దీన్ని? తెలుగుదేశం హయాంలోనే దొంగ ఓట్లు చేర్చబడ్డాయి. మా ప్రభుత్వం చాలా సచ్చీలతతో ప్రధానమంత్రి సాక్షాత్తు దేశ ప్రధానమంత్రి వచ్చి ఆంధ్రప్రదేశ్ లో మీకు ఫస్ట్ క్యాంపెయిన్ చేస్తా ఉంటే అక్కడ నలుగురు ఎస్పీలను ఇన్ఛార్జీలుగా బాధ్యులుగా చేస్తే మీకు బాధ్యత లేదా? బాధ్యత లేకుండా ప్రవర్తిస్తారా? 12 కిలోమీటర్లు సార్ ట్రాఫిక్ అయిపోయింది. 12 కిలోమీటర్లు ట్రాఫిక్ అయిపోయింది. ప్రజలు ఎన్ని అవస్థలు పడ్డారో, ప్రజల్ని గ్రౌండ్కు రాకుండా చేయాలన్న ఒక దురుద్దేశం. వాళ్ళు దురుద్దేశంతో వీళ్ళ నలుగురు అధికారులు కూడా ఎక్కడికక్కడ ఎస్పీలు, మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా ట్రాఫిక్ ను మొత్తాన్ని బంద్ చేసేసి గ్రౌండ్ లోకి ప్రజలు రాకుండా, ప్రజాప్రతినిధులకు పాసులు లేకుండా అనేక రకాలుగా అసంబద్ధమైన అసత్యమైన సత్యజోరమైనటువంటి ఇట్లాంటి వ్యాఖ్యలను మీరు నమ్ముకొని మీ జీవితకాలం గడుపుతుందంటే రేపొద్దు ప్రజలు సరైనటువంటి రీతిలో బుద్ధి చెప్తారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిక్లేర్డ్. అది దాంట్లో తెలుగుదేశం ప్రభుత్వానికి సంబంధించినటువంటి వైఫల్యమే ఉంది తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం ఎక్కడా కనపడట్లేదని స్పష్టంగా చెప్పినప్పుడు కూడా దాన్నే మళ్ళీ భుజానేసుకొని మాకు అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధమే లేదని మీరు అడ్డం పెట్టుకొని మీ సభకు జనాభా రాలేదు కదా అని ఎక్కడికక్కడ ట్రాఫిక్ మీరు అడ్డం పెట్టుకొని మీరంతా అవాంతరాలు సృష్టించి మీరు నానా రకాలైనటువంటి అగాధ్యాలు చేయడానికి మీరు సిద్ధపడి మీరు పోరాడి మీరేమో మళ్ళీ ప్రభుత్వం మీద ప్రయత్నం చేసుకుంటూ ఎలక్షన్ కమిషన్ సిగ్గు తీసిందయ్యా మీకు. ఎలక్షన్ కమిషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదని ఆ నాయకుడికి మీరు పొక్క మొత్తిపోయింది. మీదేముంది? మీ నాయకుడే జనాన్ని చూడలేడు. మీరు చూస్తారంటే మీరు చూడలేరు, మీ నాయకుడు చూడలేడు. జనాన్ని ఎక్కడికక్కడ రోడ్ల మీద ఆపేసేసి ఆ సభను భగ్నం చేయాలని చెప్పేసి కుట్ర పన్నారు. ఆ కుట్రలో భాగంగా పాపం వాళ్ళందరినీ కూడా ఈ రోజున పిలుస్తా ఉంటే మీరు సంతోషంగా వాడు బాధ్యత వహిస్తాడు, వీళ్ళే బాధ్యత వహించాలా అని చెప్పి మీరు నిమ్మక నీరెత్తినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. అంటే సక్సెస్ అయితేనేమో వాడికి బ్రహ్మాండమైన బిరుదు ఇస్తారు, వాడి కనుక ఫెయిల్ అయితే ఏంటంటే మీ విషయం మిమ్మల్ని నమ్ముకుంటే రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యమే కాకపోతే సిద్ధం సభలు ఎలా సక్సెస్ అయ్యాయి? సభ మాత్రమే ఎందుకు ఫెయిల్యూర్ ఆలోచించుకోండి. అది పండుగ కాదు. మరి వాళ్ళు ఏమంటారంటే సిద్ధం సభలు విజయవంతం అవడానికి మా మేనేజ్మెంట్, అలాగే మీది ఫెయిల్ అవడానికి మీది మిస్ మేనేజ్మెంట్ అంటున్నారు మొదటి నుంచి కూడా. కోసం ఈ రోజు వైసీపీ మాట్లాడుతుందంటే అది ఎంత ఆశాస్పదంగా ఉంది అంటే నేను చెప్తా ఉన్నాను. మీ పార్టీ ఇప్పుడు వచ్చింది. గత 10-15 ఏళ్లుగా ఉన్నటువంటి వైసీపీ పార్టీ యొక్క మేనేజ్మెంటే అంత బలంగా ఉంటే ఆ పార్టీ యొక్క అధ్యక్షత వహించినటువంటి మరి ఆ పార్టీకి అక్కడ ప్రాధాన్యత తీసుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ 1983 నుండి ఈ రోజు వరకు ఉన్నప్పుడు వాళ్ళకి ఎంత పెద్ద మేనేజ్మెంట్ ఉండాలి? వాళ్ళకి మేనేజ్మెంట్ అదే పండు గారు అలాగే శ్రీనివాస్ గారు అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించేది ఏంటంటే ఇవి మొదటి సభలు కాదు. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు అనేక సభల్లో పాల్గొన్నారు. అలాగే నారా లోకేష్ గారు అనేక సభలు అంతకుముందు ఆయన పాదయాత్ర సమయంలో కూడా కొన్ని జిల్లాల్లో భారీ బహిరంగ సభలే నిర్వహించారు. ఎక్కడా రానటువంటి అవాంతరాలు స్వయాన ప్రధానమంత్రి కూటమి తరపున ప్రచారానికి వచ్చినటువంటి మొదటి బహిరంగ సభలోనే ఈ రకంగా, అంటే టైం టు టైం కంటిన్యూస్ ఒక్కసారి కూడా కాదు, అలా మైక్లు ఫెయిల్ అవటం కానీ లేకపోతే
పర్యవేక్షణ లేకుండా కొంతమంది ఎలక్ట్రికల్ పోల్స్ ఎక్కడం కానీ ఆయన స్వయంగా ప్రోటోకాల్ని కూడా బ్రేక్ చేసి ఆయన పిలిపించి మీరు కిందకి దిగాల్సి అవసరం ఎందుకు వచ్చింది? మీకు కూడా వాలంటీర్లు ఒక్క నిమిషం బ్రదర్ పండు మీ ముగ్గురు పార్టీల కూటమికి సంబంధించి వాలంటీర్లు కూడా ఉంటారు అక్కడ, వాళ్ళకు కూడా బాధ్యత ఉంటుంది. అది ఫెయిల్ అయింది అనుకోవాలా? అసలు పైకి అంత ఎత్తున ఎలక్ట్రికల్ పోల్స్ కూడా ఎక్కే వరకు కూడా అక్కడ చుట్టూతో ఉన్నటువంటి పోలీస్ అధికారులు కానీ మీ వాలంటీర్లు కానీ ఎందుకని అటువంటి పరిస్థితి వచ్చిందంటారు? ఇది మీ వాలంటీర్లు మీ వైఫల్యం కూడా ఏం కనపట్టలేదు ఇక్కడ? అసలు నో పోలీస్ సార్. అక్కడ ఏమైందనంటే మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం అంటున్నామంటే, ఒక ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఒక ప్రధానమంత్రి అటెండ్ అయ్యే కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వంలో కూడా ప్రోటోకాల్ ప్రకారం కొంతమంది అధికారులు వాటి యొక్క నిబంధనలను, అక్కడ ఉన్నటువంటి సభా ప్రాంగణం యొక్క ఏర్పాట్లను పరిశీలించవలసిన వినండి. అప్పటికే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చేసింది. అలాగే మీకు ఇదే కూటమిలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కూడా ఆ రోజు బహిరంగ సభలో ఒక రాజకీయ పక్షం కాబట్టి మీకు అన్ని అవకాశాలు, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కదా. దీని మీద సమగ్రమైనటువంటి ఎంక్వైరీ చేసి నిజంగా కనుక ఫెయిల్యూర్ ఉంటే కనుక ఈ రాష్ట్ర ప్రభుత్వ అధికారుల మీద చర్య తీసుకునే అవకాశం ఉంది కదా. ఆ యాంగిల్లో సో ఇట్స్ ఇన్ ద ప్రాసెస్ అంటారు. అంటే జైకర్ గారు ఏమంటారంటే ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ ఈ విషయంలో క్లీన్ చిట్ ఇచ్చేసింది, స్టేట్ గవర్నమెంట్ కి ఎటువంటి స్టేట్ గవర్నమెంట్ మిస్మేనేజ్మెంట్ ఏమీ లేదని చెప్పేసి. ఒకసారి చెప్పేస్తే ఎలా సార్, దాని మీద విచారణ అనేది జరగాలి. ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి విచారణ జరిగింది. ఎలక్షన్ కమిషన్ విచారణ చేయకుండానే కాదు, ఎలక్షన్ కమిషన్ విచారణ చేయకుండానే క్లీన్ చిట్ ఇవ్వడం జరుగుతుందంటారా? అంటే నాకు తెలియదు క్లియర్గా క్లీన్ చిట్ ఇచ్చింది సంగతి, నేను క్లియర్గా చెప్తున్నాను. జైకర్ గారే చెప్పాలి. ఇది ఇంకా ఆరోపణల స్థాయిలోనే ఉంది. ఆల్రెడీ కొంతమంది పోలీసు ఉన్నతాధికారుల మీద చర్యలు తీసుకోబోతున్నారని కూడా వార్తలు వినపడుతున్నాయి. అఫ్కోర్స్ ఇదేమీ ఓవర్ నైట్ జరిగేది కాదులేండి. వాళ్ళ సభకి, చిలకలూరిపేట సభకి జనాలు రాక వాళ్ళ దగ్గరే ఉన్నటువంటి ఆ టోల్ బూతుల దగ్గర వాళ్ళ వాహనాలే అడ్డం పెట్టుకొని జనాలు ఎక్కువ మంది వచ్చారని చూపించుకోవటానికి, ఏదో పెద్ద హంగామా జరిగిపోతుందని తెలియడానికి వాళ్ళే మొత్తం ట్రాఫిక్ లన్నీ జాములు చేసి సొంత పెట్రోల్ ఖర్చులతో, సొంత అవసరాల ఛార్జీలతో, ఎక్కడ రూపాయి నాయకుడు సొంతంగా స్వతంత్రంగా నాయకులు, కార్యకర్తలు, ప్రజలు వచ్చే ఏకైక పార్టీ జనసేన పార్టీ. ఎక్కడైనా మీ పార్టీ, మీ జగన్మోహన్ రెడ్డి గారిని చూపించి ఒక ముఖాన్ని, ఆ ముఖాన్ని చూపించి రమ్మనండి జనాన్ని. మీరు బస్సులు పెట్టకుండా, మీరు బిర్యానీ ప్యాకెట్లు, మందులు ఇవ్వకుండా, మీరు డబ్బులు పంచి పెట్టకుండా రమ్మనండి. సిద్ధం సభలు సక్సెస్ అయ్యాయి, ఇప్పుడే ఒప్పుకున్నావు కదా. సిద్ధం సభలు సక్సెస్ అయ్యాయి, చిలకలూరిపేట సభ ఫెయిల్ అయిందని నువ్వే ఒప్పుకున్నావు కదా మిత్రమా. ఎందుకు ఇంకా ఎందుకు నీ మనసులో మాట చెప్పిన తర్వాత కూడా ఎందుకయ్యా? నువ్వు మనసులో మాట నువ్వే చెప్పావు కదా. సిద్ధం సభలు 15 లక్షల 20 లక్షల మంది సభలకు హాజరైతే సక్సెస్ అవుతున్నాయి. కనీసం 60,000 మంది, 1,00,000 మంది కూడా హాజరవట్లేదు. మీరు అసలు కనీసం క్రమశిక్షణే లేదు. పోల్స్ ఎక్కి మారేస్తారు, గడ్డం పెడతారు. క్రమశిక్షణ రాహిత్యంగా ఇష్టం వచ్చినట్టు మనల్ని ఎవరు ఆపేదాన్ని వెళ్ళిపోతారు. చెప్పుకుంటారు ఎందుకయ్యా? జైకర్ గారు వినండి, జనసేన పండుగ చెప్పేది ఏంటంటే ఆ సక్సెస్ కావడానికి మీరు మీ ప్రభుత్వం చేతిలో ఉన్న అన్ని వ్యవస్థలు కూడా సమగ్రంగా పని చేసుకొని సక్సెస్ చేసుకోగలిగారు అనేది ఆయన చెప్పే ఆయన అనే ఆరోపణ. దానికి తగ్గట్టు కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మొన్న మోదీ గారు వస్తున్నారు, ప్రధానమంత్రి గారు వస్తున్నారు. అందులోనూ ఎన్డీఏ కూటమి మొదటి బహిరంగ సభ అని చెప్పేసి అడగగానే బస్సులు శాంక్షన్ చేశారు. కానీ అంతకు ముందు వరకు టీడీపీ జనసేన బహిరంగ సభలకు ఎప్పుడు జరిగినా కానీ అడిగినన్ని బస్సులు ఇవ్వకపోగా ఏంటి పూర్తిగా రిజెక్ట్ చేశారు అని చెప్పేసి ఆరోపణలు కూడా ఉన్నాయి. మరి యువగల ముగింపు సభకి ఇచ్చారా? పథకాలు అడిగినటువంటి సభలకు ఇచ్చారా? పవన్ కళ్యాణ్ గారి సభలకు ఇచ్చారా? ఎక్కడ ఇచ్చారు మీరు? కేవలం ప్రధానమంత్రి వస్తున్నారనే భయంతో
దట్టు మీకున్నటువంటి లోపాయకారమైనటువంటి మైనస్లతో మీరు కేంద్ర ప్రభుత్వానికి భయపడి మాత్రమే ఆ పై నుంచి వచ్చేటువంటి పండుగ గారు ఒక్క నిమిషం ఇక్కడ ఒక ఆర్గ్యుమెంట్ వస్తుంది. కాదు, ప్రధానమంత్రి గారు వస్తున్నారని చెప్పి భయపడే బస్సులు అడగగానే బస్సులు ఇచ్చినటువంటి పరిస్థితే ఉంటే, మరి అదే ప్రధానమంత్రి గారు మాట్లాడుతున్నప్పుడు ఆయన ప్రసంగం ఆడియో రూపంలో బ్రేక్ చేయాలని చెప్పేసి, లేకపోతే అక్కడ ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వమే పోలీసు ఉన్నతాధికారులు ఎవరు కూడా అక్కడ మాకు సహకరించలేదని చెప్పేసి ధైర్యం చేస్తుందా నిజంగా ప్రధానమంత్రి గారికి భయపెడితే? దీని మీద మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, ఇక్కడ జనాలు లేరు. తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీని నమ్మే విధానంలో ఇక్కడ ప్రజలు లేరని చెప్పి ఒక బూచిగా ఇలాంటి ఇబ్బందులను చూపించి ఎన్డీఏలో జగన్మోహన్ రెడ్డి కలవడానికి ఇది ఒక ఎత్తుగడ. ఇలాంటి ఎత్తుగడలు రాష్ట్రంలో చాలా చూసేసాం. ఇలాంటి ఎత్తుగడలకు ఇవి రోజులు కావు. మీరు ఉన్నటువంటి ఆపితే ఆగిపోయే జనాలు కాదు. అక్కడ కేవలం అభిమానంతో మాత్రమే వచ్చారు. మీ సిద్ధం సభలో మేము ఎక్కడ బస్సులు పెట్టలేదు. మీ యొక్క పార్టీ కార్యకర్తలను, వాలంటీర్లను, సచివాలయ సిబ్బందులను, డ్వాక్రా యానిమేటర్లను, మీ కార్యకర్తలను పిలిపించుకోలేదు. మేము అలాగా మేము కేవలం స్వచ్ఛందంగా మేము ఆర్టీసీ బస్సులు మాత్రమే ఆర్టీసీ యొక్క నియమావళికి నిబంధనలకు అనుకూలంగా డబ్బులు చెల్లించి బస్సులు పెట్టి వచ్చే వారం రమ్మంటే వచ్చే జనం 14 కిలోమీటర్ల పై చిరుకు నిలిచిపోయే విధంగా ఆ రోజు ఆ సభ జరిగిందంటే, ఈ రోజు ప్రజలు ఏ విధంగా మమ్మల్ని విశ్వసిస్తున్నారు, ఏ విధంగా ప్రజలు పవన్ కళ్యాణ్ గారిని నమ్మకం ఉంచుకున్నారు, ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకంతో డైరెక్ట్ గా ప్రధానమంత్రి గారి మొట్టమొదటి ఎన్నికల సభకు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారిని నమ్మి ఆంధ్రప్రదేశ్ వచ్చారు అంటే పవన్ కళ్యాణ్ మీద నమ్మకం ఎటువంటిది, ప్రజలకు పవన్ కళ్యాణ్ మీద ఉన్నటువంటి భరోసా ఎటువంటిది అనేది ఒకసారి తేటతెల్లంగా అర్థం చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉందని చెప్పి నేను తెలియజేస్తాను. అంతేకాకుండా మనకు టైం లేదు. శ్రీనివాస్ గారు ప్రాణం పోస్తున్నాడు. చంద్రబాబు నాయుడు కంక్లూడ్ చేయండి. జస్ట్ మనకి ఎలా టైం అయిపోయింది, ఒక 1 minute లో కంక్లూడ్ చేయండి. క్లోజింగ్ కామెంట్స్ ప్లీజ్. అదే సార్, ఏంటంటే ఈ రాష్ట్రంలో మీకు వస్తున్నాను సార్. జయకర్ గారు నెక్స్ట్ మీరే. నేను మాట్లాడాను. ఈ రాష్ట్రంలో వాళ్ళు భయపడి తిరుగుతా ఉంది వాళ్ళు. ఎందుకనంటే ఈ రాష్ట్రంలో బస్సు అనేది నిజంగా ఆర్టీసీ బస్సులు మొన్న ప్రధానమంత్రి గారు వచ్చే రోజు కూడా సభకి మేము అడిగినటువంటి బస్సులు వాళ్ళు ఇవ్వాల, వాళ్ళు రిజెక్ట్ చేశారు. మేము మీకు కొద్దిగా ఇస్తామని చెప్పి. అంతకు ముందు జరిగినటువంటి సభల్లో కూడా వాళ్ళకి భయం లేకపోతే మీరు ఆర్టీసీ బస్సులు ఎందుకు ప్రతిపక్షాలు ఆరోపణ ఏంటంటే 3000 అడిగిన 3000 బస్సులు ఇవ్వడానికి సిద్ధపడ్డాం, కానీ 800 బస్సులు చాలు మాకు సరిపోతే, అంతకన్నా ఎక్కువ జనాలు రారని చెప్పేసి వైసీపీ వాళ్ళు అంటున్నటువంటి విమర్శ. ఇప్పుడు వైసీపీ నాయకులు అనగానే వాళ్ళు అబద్ధానికి పుట్టినటువంటి వాళ్ళు అండి. అబద్ధం ముందు మాట్లాడదా వాళ్ళ పుట్టక అబద్ధం పుట్టక. నేను చెప్పేది ఏంటంటే ఈ రాష్ట్రంలో మీరు అంత భయపడేటట్లయితే జనం అంతమంది వస్తారనేటటువంటి భయం మీకు లేకపోతే మీరు బస్సులు ఎందుకు ఇవ్వలేదు? మేము అడిగేది ఒకటి, నేను అడిగే సింపుల్ క్వశ్చన్. ఇప్పుడు మిమ్మల్ని చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు మీరు రోడ్డు మీదకి వచ్చి వస్తా ఉంటే మీరు పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు రానివ్వలేదు? ఆయన నడుచుకుంటా వస్తానంటే మీరు ఎందుకు రానివ్వలేదు? ఆయన్ను చూస్తానంటే మీరు ఎందుకు పోనివ్వలేదు? మీకు ఎందుకు ప్రతిపక్షాలు సభలు పెడతారంటే అంత భయపడిపోతా ఉన్నారు? మీరు ఆ విధంగా సమాధానం చెప్పాల్సినటువంటి స్టేజీలో కూడా ఇప్పుడు మీరు లేరు. ఎందుకంటే మీరు ఇవన్నీ కూడా చెయ్యలేరు, మీరు జనాన్ని చూసి తట్టుకోలేరు అనేటువంటి ప్రజలు ఆ భావంలోకి వచ్చారు. వీళ్ళు ప్రజల్లో పనికిరారు, ప్రజలు అంటే వీళ్ళకి పడదు, ప్రజల్ని వీళ్ళు చూడలేరు, కాబట్టి వీళ్ళు ఇంట్లో కూర్చుంటాం హ్యాపీ అనేటటువంటి ఉద్దేశానికి ప్రజలంతా వచ్చారు. కాబట్టి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వాన్ని రాబోయే 2 నెలల్లో పారదోలేటటువంటి సమయం ఆసన్నమైంది. వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎంత తప్పులైనా చేయనండి. వాళ్ళు ఒక్కటే సార్ చివరిగా ఒక మాట చెప్తాను. ఈ రాష్ట్రంలో ఏ అధికారి చేత అయినటువంటి తప్పులు వాళ్లే చెప్పిస్తారు. అది సక్సెస్ అయితేనేమో హ్యాపీగా నవ్వుకుంటారు, అది సక్సెస్ కాకపోతే వాడి కర్మ మేమేం చేస్తామని చెప్పి వాడి మీదకి నెట్టేస్తారు. అట్లాగే వీళ్ళ పాపానికి చాలా మంది బలయ్యారు. ఇక ముందు కూడా రానున్న రోజుల్లో వీళ్ళ పాపానికి చాలా మంది అధికారులు బలయ్యేటటువంటి రోజులు ముందు కనపడతా ఉన్నాయి. నేను అందరూ వాళ్ళకి అప్పీల్ చేస్తా ఉన్నాను మీ ద్వారా, నాయనలారా మీరెవరైనా సరే వీళ్ళ మాటలు విని మీరు గనక తప్పుడు పనులు గనక చేస్తే రానున్న రోజుల్లో బలైపోతారు. ఇప్పటికే 30 మంది పోయారు. ఆయన చెప్పింది 16 మంది తప్పు, 30 మందిని నిన్న సస్పెండ్ చేశారు. అట్లాగే రాష్ట్రంలో ఇంకా చాలా మంది సస్పెండ్ కాబోతా ఉన్నారు. కాబట్టి మీరంతా కూడా దయచేసి వాళ్ళ మాటలను నమ్మొద్దు, మీరు న్యూట్రల్ గా నిజాయితీగా పనిచేయండి అని చెప్పి నేను మీ ద్వారా తెలియజేస్తాను. రైట్, ఓకే. జయకర్ గారు క్లోజింగ్ కామెంట్స్ ప్లీజ్.
సార్ నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. ఇక్కడ విషయం ఏంటంటే నేను ఫైనల్ గా 3 గంటలు అవుతామండి. నేను 3 క్వశ్చన్లు అడుగుతాను. 3 విషయాలు సురేష్ గారు నన్ను మాట్లాడమంటారా? నన్ను మాట్లాడిస్తారా? ఆయన మాట్లాడమంటారా? పండుగ చివరిలో మీకు కూడా వస్తుంది కాదు. మీరు మళ్ళీ ప్రశ్నలు అంటున్నారు. మీరు మళ్ళీ ప్రశ్నలు వేస్తే మళ్ళీ సమాధానం చెప్పాల్సిన జయగర్ గారు అవుతారు. If he is okay, then I will give it. జయగర్ గారు నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. తెలుగుదేశం వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ మాట్లాడేది ఎట్లా ఉంటదంటే గంధం చెట్లకి వీరప్పన్న కాపలా పెట్టినట్టుగా ఉంటది. చంద్రబాబు నాయుడిని పెద్ద గొప్ప అబద్ధికుడిని పట్టుకొని, ఎందుకంటే నేను అనట్లేదు, వాళ్ళు భయంకరంగా విశ్వసించే ఎన్టీ రామారావు గారు ఈనాడు పేపర్ ని అదొక అబద్ధాల పుట్ట, చెత్త కాగితాల బుట్ట. అదొక అబద్ధాల పుట్ట, చెత్త కాగితాల బుట్ట అని ఏ ఈనాడు పేపర్ గురించి ఎన్టీ రామారావు గారు మాట్లాడారో మనం చూసాం. అలాగే ఇలా వీరప్పన్ లాగా గంధం చెట్ల కాపలా ఉండేటటువంటి తెలుగుదేశం జనసేన బ్యాచ్ వీళ్ళు మాట్లాడితే ప్రజలు వింటారని అనుకునేది చాలా తప్పు. మరో విషయం చెప్తున్నానండి, ఎవరు ఆయన ఏదో పెద్ద అధికారులు ఏదో బాధపడతారు, ఇబ్బంది పడతారని అంటున్నారు. ఒక్క విషయం జ్ఞాపకం చేస్తాను. గత ఎన్నికలప్పుడు గోపాలకృష్ణ ద్వివేది అనే ఆయన ఎలక్షన్ కమిషన్ గా ఉన్న కమిషనర్ గా ఉన్నప్పుడు, ఎస్ఈసి గా ఉన్నప్పుడు ఆయన దగ్గరకు వెళ్ళి చంద్రబాబు నాయుడు నేను ముఖ్యమంత్రిని బెదిరించి రకరకాలుగా బెదిరించినటువంటి సందర్భాలను మనం చూసాం. అలాగే ఏబి వెంకటేశ్వరరావుని డీజీగా తొలగించమన్నప్పుడు నేను ఎందుకు తొలగించాలి, అసలు ఎస్ఈసి ఎవరు, ఎస్ఈసికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను కంట్రోల్ చేసే అధికారం ఎక్కడిది అని అధికారాలని ప్రశ్నించినటువంటి చంద్రబాబు నాయుడు శిష్యులు ఈ రోజు వచ్చి వీరప్పన్ను పొగిడినట్టు పొగుడుతూ ఉంటే జనాలు నవ్వకేం చేస్తారు అంటున్నా. జనాలు నవ్వకేం చేస్తారు సార్? నవ్వుకుంటారు. కాబట్టి మీరేం అంతగా ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎస్ఈసి తన స్వతంత్రంగా వ్యవహరించేటటువంటి వెసులుబాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైనా సరే, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా సరే నీతికి, నిజాయితీకి, నిబద్ధతకు కట్టుబడి ఉంటుంది. అలాగే పరిపాలన సాగిస్తాం. ఆ పరిపాలనలోనే ప్రజలు మళ్ళీ ప్రజాస్వామ్యాన్ని ఫరిడవిల్లేటట్టు 175కు 175 సీట్లు ఇస్తారు. కుప్పంలోను మంగళగిరిలోను ముందు ఓడిపోకుండా చంద్రబాబు నాయుడిని, లోకేష్ ని చూసుకోమని చెప్పండి. అది చాలు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలవమనండి చాలు. వినడానికి బానే ఉంటది కానీ యాక్చువల్ గా 100% మార్క్స్ రావాలని ఎలాగైతే స్టూడెంట్ కోరుకుంటాడు, పార్టీ పరంగా అది కరెక్ట్ కాదండి. విపక్షం లేకుండా మీరు ఒక్కళ్ళు ఏం చేస్తారు? బోర్ కొట్టదా? మీరు శాసనసభలో మీరు 175 మీరు కూర్చుంటే అలాగే బోర్ అనే కాదు. నేను సరదాగా నేను జస్ట్ లైటర్ విన్ లో మాట్లాడుతున్నాను కానీ ఈ రాజ్యాంగంలో ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్షం పాత్ర చాలా కీలకమైంది. మీరు కొంతమంది అన్న ప్రతిపక్ష సభ్యులు ఉండాలని కోరుకోవాలి. అందుకే 175కి 175 గెలిస్తే మీరే ఇంకెందుకు? అది వ్యవస్థ ఎలా అవుతుందండి? అది ప్రజాస్వామ్య వ్యవస్థ ఎలా అవుతుంది? రాచరిక వ్యవస్థలాగా తయారవుతుంది. ఎందుకంటే మీ నిర్ణయాలు మీవే, క్వశ్చన్ చేయటం ఉండదు, సూచనలు చేయటం ఉండదు. ఇది నా పర్సనల్ ఒపీనియన్. రైట్, ఓకే. పండు గారు ఎస్ క్లోజ్ చేసేయండి. పవన్ కళ్యాణ్ గారిని పిఠాపురంలో గెలవండి అని మీరు అడుగుతా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి గెలుపు ఫిక్స్ అయిపోయింది. మేము మెజారిటీ 1,00,000 అంటున్నాము. అక్కడ మెజారిటీ విషయంలో తారతమ్యాలు ఉన్నాయి కాబట్టి పవన్ కళ్యాణ్ 1, 2 కూడా మేము చెప్తున్నాం. పవన్ కళ్యాణ్ గెలిస్తే ఈ రాష్ట్రంలో పవర్ షేరింగ్ ద్వారా ఈ రాష్ట్ర అధికారంలో ఉంటాడు. గెలవకపోతే అధికారంలో ఉన్న వాడికి మొగుడవుతాడని చెప్పి మేము చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాం. ఇక్కడ ఏదైతే డిబేట్ జరిగిందో డిబేట్ యొక్క అంశాలు నేను తెలియజేస్తాను. 1, ఫోన్ ట్యాపింగ్ అనేది. ఫోన్ ట్యాపింగ్ జరిగింది కాబట్టి మీరు మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నటువంటి మీ పార్లమెంటు సభ్యుడు రఘురామకృష్ణరాజుని మీరు ఏదైతే ఆయన మీద పోలీసు బలాన్ని ఉపయోగించుకుని మీరు ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మీ యొక్క అనుకూలమైనటువంటి పోలీస్ అధికారులను ఉపయోగించుకుని ఆయన మీద ఒత్తిడి తెచ్చి ఆయన్ని భౌతికంగా ఏ విధంగా దాడి చేశారో, ఏ విధంగా ఆయన్ని ఇబ్బంది పెట్టారనే విషయాన్ని మీరు గుర్తు తెచ్చుకోవాలి. ఆయన దగ్గర ఉన్న విషయాన్ని మీరు ఎక్కడ బయట పెట్టేస్తాడన్నటువంటి భయంతో మాత్రమే ఆయన మీద అటువంటి దాడి జరిగిందని ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే అర్థం కావట్లేదు. ఈ సబ్జెక్ట్ ఏంటి, అనేది తెలుసుకోగలగాలి. ఫస్ట్ ఫోన్ ట్యాపింగ్ అన్నారు, ఆ విషయాన్ని మాట్లాడుతున్నాను. 2, కోటారెడ్డి శ్రీధర్ రెడ్డి దగ్గర కూడా ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఆయన్ని
పార్టీ మారినప్పటికీ మీరు సస్పెండ్ చేయకుండా మీకు సస్పెండ్ చేసేంత ధైర్యం లేకుండా మీరు నిలబడ్డారు. ఆయన దగ్గర తగిన ఆధారాలు ఆయన జోలికి వెళ్ళి ఉంటే మీరు ఆధారాలు బయటపడి అనర్హత వేటు వేసామండి, సస్పెండ్ చేసి అనర్హత వేటు వేసాం సార్. డైరెక్ట్ డిస్క్వాలిఫై ఎందుకు చేయలేదు? ఇప్పుడు అంశంలోకి వెళ్ళొద్దులే పండు గారు. రెండు వచ్చిన తర్వాత దొంగ ఓట్లు అంటున్నారు. పిఠాపురంలోనే ఇన్ని ఓట్లు ఉన్నాయని మీకు చెప్తున్నాము. అలాగే ప్రతి నియోజకవర్గంలో కూడా దొంగ ఓట్లు అనేవి మీ యొక్క తత్తులను ఉపయోగించుకుని మీరు చేర్చారనడంలో ఎలాంటి అభ్యంతరం లేదు. గతంలోనే మేము సోషల్ మీడియాలో చూపించాము. ఒకే వ్యక్తి పేరు మీద ఒకే మాస్ టాపింగ్ తో లేదా ఫేస్ టాపింగ్స్ తో ఎన్ని ఓట్లు మీరు నమోదు చేశారనేది మీకు తెలుసు, పబ్లిక్ కు తెలుసు. ప్రజలు ఈ దొంగ ఓట్లు మేము రేపు ఎలక్షన్ లో ఉపయోగించుకోకుండా చూడాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ గారు నిన్న మా మీద పెట్టారు. నిన్న సాయంత్రం కూడా మీ పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడినప్పుడు అదే చెప్పారు. ఇలా లక్షల్లో వచ్చి పెట్టారు, కోట్లు తీసుకొచ్చి నియోజకవర్గం మీద పోస్తారు, ఎక్కడ కూడా ప్రజలు చేరవు, నేను ప్రజలను అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటానని చెప్పారు. ప్రజల్లో తీసుకెళ్లి జనసేన రైట్ ఓకే మరో డిబేట్ లో మాట్లాడదాం. పండు గారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్. పండు గారు థ్యాంక్ యూ వెరీ మచ్. జైకర్ గారు థ్యాంక్ యూ సో మచ్. టీడీపీ నుంచి శ్రీనివాస్ గారు. ఇది మొత్తానికైతే తెలంగాణలో గత ప్రభుత్వ హయాంలో జరిగిందంటున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పుడు ప్రకంపనలు రేపుతోంది. అలాగే చర్యలకు కూడా పూనుకుంటున్నారు. ఇదే క్రమంలో ఈరోజు తాజాగా ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రతిపక్ష నాయకుల ఫోన్స్ ట్యాప్ అవుతుందని చెప్పేసి విపక్షం టీడీపీ ఆరోపించింది. దానికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా ఎలక్షన్ కమిషన్కి సబ్మిట్ చేస్తాము, దీని మీద సమగ్రమైనటువంటి ఎంక్వైరీ జరగాలని చెప్పేసి అంటున్నారు. చూద్దాం ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎటువంటి మలుపులు తీసుకుంటుందో, అలాగే ఎటువంటి పర్యవసానాలకు దారితీస్తుందో. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో డిబేట్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.